ఇక్కడ నిన్న ఒక ప్రాబ్లం చూసాం. ఒక ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేసాం. సో నిన్న ఏమైంది, మనం డైరెక్టరీగా అంటే ఏదైతే మనం ప్రీవియస్గా ప్రాక్టీస్ చేసామో, సో ఇండివిజువల్ డెవలపర్ ఏ విధంగా ప్రాక్టీస్ చేసాడో చూసాం. ఏదర్ నేను అదే విధంగా మనకు జయ కానీ నిన్న చూపించాడు కదా. సేమ్ ఎలా చేసిన డైరెక్ట్గా మాస్టర్ బ్రాంచ్ ఏదైతే మెయిన్ బ్రాంచ్ ఉందో దాంతో కమ్యూనికేట్ అవుతున్నాం. అదే కదా నిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా ఫస్ట్ మనం వర్క్ చేసింది సంథింగ్ పిఎస్టీ డెమోలో మెయిన్ బ్రాంచ్లోనే మనం ఈ ఫైల్స్ యాడ్ చేయడం, రిమూవ్ చేయడం ఇదంతా చేసినాం. గుర్తుందో లేదో మీకు? ఓకేనా. సో దీంట్లో ఎటువంటి బ్రాంచెస్ అనేవి ఏం లేవు, జస్ట్ ఒక బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ ఇదేను. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం రియల్ టైంలో మెయిన్ బ్రాంచ్లో ఏదైతే డేటా ఉంటుందో, ప్రాజెక్ట్ ఉంటుందో, ఈ ప్రాజెక్ట్ తీసుకెళ్ళి డిప్లాయ్ చేస్తారనమాట ప్రొడక్షన్లో. అంటే యూజర్స్కి ఎనేబుల్గా ఉండేటట్టు. ఇప్పుడు మీరు www.facebook.com అని చెప్పి యూజ్ చేసుకుంటున్నారు కదా, మీరు మనమంతా యూజర్స్ ఇక్కడ. ఓకే, సేమ్ ఇది ఒక ఫేస్బుక్ అనుకోండి. ఫేస్బుక్లో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని థింక్ చేయండి. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకు డెవలపర్స్ వర్క్ చేసి దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు యాడ్ ఫ్రెండ్ అనే ఫీచర్లో ఒక ఫీచర్ అనేది యాడ్ చేయాల్సి వచ్చింది ఫేస్బుక్లో. సో వాళ్ళు ఏం చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ demo2.txt అనేది ఫైల్ అనమాట. దాంట్లో సర్టెన్ కోడ్ రాశారు. కోడ్ రాసి టెస్టింగ్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళు లోకల్లో వాళ్ళ ప్రాజెక్ట్ని వెరిఫై చేయకుండా మెయిన్ బ్రాంచ్కి పంపించేస్తారు కోడ్ని. ఇక్కడ మనం ఇప్పటి వరకు చూస్తుంది మెయిన్ బ్రాంచ్లోకి నార్మల్గా పుష్ చేసాం ఇంతకుముందు మనం చేసినట్టు. సో నెక్స్ట్ రేపు వచ్చి మనకు డిప్లాయ్మెంట్ ఉంటుంది అనుకోండి. అంటే యూజర్స్కి లైవ్, అంటే యూజర్స్ అప్డేట్ చేసుకుంటారు, అప్డేట్ అయిపోతుంది అనమాట ఆ ఫీచర్. యూజర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఆ ఫీచర్ అని. సో వాళ్ళు ఏం చేస్తారు, అది చెక్ చేయకుండా వెళ్ళిపోయింది, మాస్టర్లోకి వెళ్ళిపోయింది. సో డిప్లాయ్మెంట్ అప్పుడు ఏం చేస్తారు, మెయిన్ బ్రాంచ్లో ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ తీసుకెళ్ళి నెట్లో పెడతారనమాట, అంటే డిప్లాయ్ చేస్తారు. డిప్లాయ్ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అనేది వర్క్ అవుతుంది. మనకు యూజర్స్ అనే వాళ్ళందరికీ క్రాష్ అయిపోతుంది అనమాట. మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్ కనిపించకపోవడము, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్ అనే మాడ్యూల్ ఏదైనా ప్రాబ్లం రావడము. సో ప్రతి ఒక్కరు ఫేస్బుక్ని కాంటాక్ట్ అవుతారు ఇంకా. సో ప్రాబ్లం అని. So this is the problem when we use directly in main branch, when collaborating with main branch. మెయిన్ బ్రాంచ్ తో కొలాబరేషన్ డైరెక్ట్ గా అయితే మెయిన్ బ్రాంచ్ డైరెక్ట్ గా యూజ్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం వస్తుందో అర్థమైందా ఎవ్రీవన్? ఎస్ సార్. దట్స్ వాట్ మనకు బ్రాంచింగ్ సిస్టమ్ అనేది అవైలబిలిటీలో ఉందన్నమాట. సో బ్రాంచింగ్ సిస్టమ్ అనేది మాక్సిమం ఇప్పుడు మీకు నార్మల్గా బయట ఏదైనా గిట్ కోర్స్ అంటే ఇక్కడ వరకు చెప్తారు, గిట్ కమిట్ చేయడం, పుష్ చేయడం ఇలాంటివి చెప్పి వదిలేస్తారు. మీ యూట్యూబ్ ఛానల్లో కానీ అలాంటివి ఉంటాయి మాక్సిమం. సో ఇక్కడ మెయిన్గా రియల్ టైంలో వచ్చేసి బ్రాంచింగ్ అనేది యూజ్ చేస్తారు. ఈవెన్ కొన్ని కంపెనీస్లో కానీ మాక్సిమం వాళ్ళకి అంతగా డౌట్గా ఉండదు. సో ఎక్కడైతే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయో స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు అన్నమాట రూల్స్. కాబట్టి బ్రాంచింగ్ సిస్టమ్ అనేది 100% సెక్యూర్గా ఉండాలి. మనం రాసే కోడ్ అంతా ప్రాపర్గా విత్ స్టాండర్డ్తో ఉండాలన్నమాట ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కన్నా వెళ్తాయి. ఓకేనా. సో దట్ మనకు బ్రాంచింగ్ సిస్టమ్ అనేది ఎనేబుల్ అయ్యింది అనమాట. ఇక్కడ వర్షన్ కంట్రోల్ లో ఎలా ఉంటుంది ఒకసారి డయాగ్రామాటిక్ గా చూసామంటే, సో ఇది రిమోట్ అనమాట. అంటే ఇంటర్నెట్ లో ఉన్నటువంటి మన గిట్ హబ్ లో ఉన్నటువంటి మన మెయిన్ బ్రాంచ్, మెయిన్ ఆర్ మాస్టర్ ఏదైనా అనొచ్చు. సో ఏమంతా మాస్టర్ అందాం, మెయిన్ అందాము, మాస్టర్ అందాం. ఓకేనా. సో దిస్ ఇస్ మై మాస్టర్ బ్రాంచ్ ఇన్ గిట్ హబ్. జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఇది నా మాస్టర్ బ్రాంచ్ అనేది. మాస్టర్ బ్రాంచ్ లో కోడ్ అంతా ఉంది. ఓకే, మాస్టర్ బ్రాంచ్ ఇది, దీంట్లో కోడ్ అంతా ఉంది. నేను నా లోకల్ సిస్టంలోకి ఏం చేయాలి, ఇప్పుడు ఈ కోడ్ అంతా నా లోకల్ సిస్టంలోకి తెచ్చుకోవాలి. ఏ కమాండ్ యూజ్ చేసి తెచ్చుకోవాలి ఫస్ట్ టైము? anyone know? ఏ కమాండ్ యూజ్ చేసి తెచ్చుకోవాలి నా లోకల్కి నా సిస్టమ్కి? మర్చిపోయారు నీ కమాండ్స్ మనం నేర్చుకోలేదు. సారీ, git init. మనకు ఫస్ట్ డే చెప్పుకున్నాం చూడండి, అంటే సెకండ్ డే ఐ థింక్ ప్రాక్టికల్ సెషన్లో ఆల్రెడీ ప్రాజెక్ట్ అనేది గిట్ హబ్ లో ఉంది. అది మన లోకల్లోకి తెచ్చుకోవాలి, కిందకి తెచ్చుకోవాలా సార్? క్లోన్ సార్. సో కిందకి గిట్ క్లోన్ అనే కమాండ్ తోటి కిందకి తెచ్చుకుంటాం. గిట్ క్లోన్ అండ్ మనం ఆ రిపాజిటరీ URL కానీ ఇచ్చేసామంటే మనకు కోడ్ అనేది కింద లోకల్ రిపాజిటరీలోకి
వచ్చేస్తుంది అనమాట. సో గిట్ క్లోన్ ఓకేనా. సో నాకు ఇక్కడ వచ్చేసింది. సో దీన్ని మనం లోకల్ రిపోజిటరీ అంటున్నాం ఓకేనా. సో లెట్ మీ ట్రై టు హియర్ ఇట్స్ లైక్ ఎ రిమోట్ రిపోజిటరీ, రిమోట్ రిపో గిట్ హబ్ రిమోట్ రిపో అంటున్నాం ఓకే. ఇది రిమోట్ రిపోజిటరీ పై ఇది లోకల్ రిపోజిటరీ అనుకోండి. సో లేయర్స్ ఉన్నాయి కదా, ఇంటర్నల్ లేయర్స్ అవి జస్ట్ పార్క్ ఇట్ సైడ్. సో జస్ట్ లోకల్ రిపోజిటరీ లేదంటే మన లోకల్ సిస్టమ్ అనుకోండి ఓకేనా. లోకల్ రిపోజిటరీ, రిమోట్ రిపోజిటరీ ఆర్ రిమోట్ రిపో ఆర్ లోకల్ రిపోజిటరీ. సో మన సిస్టంలోకి తెచ్చేసుకున్నాం. సేమ్ ఇప్పుడు ఏదైతే వర్క్ చేసినామో ఇక్కడ నుంచి మళ్ళీ పుష్ చేసేస్తే పైకి వెళ్ళిపోతూ ఉంది ఓకేనా. సో మాస్టర్ బ్రాంచ్ లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఒక నేను డెవలపర్ అనుకోండి, మన టీఎల్లో కానీ ఎవరన్నా మన కంపెనీలో క్రియేట్ చేసి పెట్టున్నారు. మాస్టర్ బ్రాంచ్ లో మెయిన్ కోడ్ ఉంది. తెచ్చుకునేటప్పుడు కోడ్ పై నుంచి కిందకి తెచ్చుకునేటప్పుడు మాస్టర్ నుంచే తెచ్చుకోవాలి. ఎందుకంటే మాస్టర్ లో అప్డేటెడ్ కోడ్ అండ్ క్లియర్ కోడ్, ఎటువంటి ఎర్రర్స్ లేనటువంటి కోడ్ అనేది మాస్టర్ లో ఉంటుంది కాబట్టి ఆ కోడ్ అనేది మనం మాస్టర్ నుంచే తెచ్చుకుంటాం కిందకి. అదే వస్తుంది ఆటోమేటిక్ గా. గెట్ క్లోన్ అనేసి ఆటోమేటిక్ అదే వస్తుంది అనమాట. సో మన లోకల్ రిపోజిటరీలో వచ్చేసింది. ఇప్పుడు మనం వర్క్ చేయాలి అన్నప్పుడు మాస్టర్ బ్రాంచ్ లో చేయకూడదు అనమాట డైరెక్ట్ గా. అంటే మనం ఎప్పుడైతే నిన్న మొన్న చేసామో దట్ ఈస్ నాట్ రికమెండెడ్. అదంతా మీకు జూనియర్ లెవెల్ అనమాట, జస్ట్ కోర్స్ వరకే. బట్ రియల్ టైంలో ఎలా చేస్తారు, ఎందుకంటే మాస్టర్ బ్రాంచ్ లో చేసాం అనుకోండి, ఆ బ్రాంచ్ మళ్ళీ పుష్ చేసినప్పుడు ఈ మాస్టర్ బ్రాంచ్ లోనే మెర్జ్ అయిపోతుంది కాబట్టి ఆటోమేటిక్ గా మనకి ఏదైనా ఎర్రర్స్ ఏమన్నా ఉన్నా డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది అనమాట, ఎక్కడ ఆథెంటికేషన్ లేకుండా. కాబట్టి మాస్టర్ బ్రాంచ్ లో వర్క్ చేయకూడదు. దీని నుంచి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకోవాలి, అంటే డూప్లికేట్ క్రియేట్ చేసుకోవాలి ఓకే. సంథింగ్ లైక్ ఫ్యూచర్ బ్రాంచ్ అనొచ్చు, సబ్ బ్రాంచ్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు అనమాట. జస్ట్ థింక్ దిస్ ఇస్ అవర్ సబ్ బ్రాంచ్. సో నేను వర్క్ చేస్తున్నాను కదా, సో నా బ్రాంచ్ నేమ్ ఏదన్నా ఇష్యూ పేరు పెట్టుకోవచ్చు, ఆ బ్రాంచ్ పేరు, లేదంటే మన పేరు, సో ఏదైనా పెట్టుకోవచ్చు. నార్మల్గా అయితే మనకి జీరా టికెట్స్ లో ఉంటాయి, మనకు బ్యాచ్ 5 వాళ్ళకి ఐడియా ఉంటుంది. జీరాలో మన టికెట్స్ క్రియేట్ చేస్తాం కదా, ఆ టికెట్ ఇన్ఫర్మేషన్ అనేది మన బ్రాంచ్ పెట్టుకుంటాం నార్మల్గా. దట్ ఇస్ ద రికమెండెడ్ వన్. సో నార్మల్గా లేదంటే మనకు దానికి ఐడెంటిఫైయింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ లాగిన్ ఫంక్షనాలిటీ వర్క్ చేస్తున్నాం అనుకోండి. సో లాగిన్, సో మన పిఎస్టీ వాట్ యూ కాల్ మన స్టూడెంట్ పోర్టల్ అనుకోండి, స్టూడెంట్ పోర్టల్ ఎస్పీ హైఫన్ సో లాగిన్ సంథింగ్, ఒక మీనింగ్ఫుల్ నేమ్ అనేది పెట్టుకుంటాం దానికి ఎలాగైనా. ఇలా ఒక బ్రాంచ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. దేని నుంచి, మన లోకల్లో ఉన్న మాస్టర్ బ్రాంచ్ నుంచి ఓకేనా. ఒక సబ్ బ్రాంచ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. జాగ్రత్తగా చూడండి. బ్రాంచ్ అంటే ఏం లేదు, డూప్లికేట్ కోడ్ అంతే. సో దీని కింద ఒక హైరార్కీ అనమాట. దీని నుంచి మళ్ళీ కాపీ కోడ్ అనేది ఒక బ్రాంచ్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. దీని బ్రాంచ్ లో వర్క్ చేస్తాం అనమాట. మనకు కావాల్సిన కోడ్ అంతా రాస్తాం దీనికి. సో మాస్టర్తో మనకు పని ఉండదు, ఇంకా మాస్టర్ పక్కన పెట్టేస్తాం. సో మాస్టర్ బ్రాంచ్ నుంచి కింద లోకల్ అనమాట. సేమ్ ఆర్కిటెక్చర్ పైనగా ఉండాలి. సో కింద ఏదైతే లోకల్ రిపాజిటరీలో మనకు, అంటే రిపాజిటరీస్ రెండు సేమ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. ఫస్ట్ లోకల్ రిపాజిటరీలో వర్క్ చేస్తాం, ఎవ్రీథింగ్ కరెక్ట్ అయితే సేమ్ ఫీచర్ ని సేమ్ థింగ్ ని మనం రిమోట్ లోకి పంపిస్తాం అనమాట. సో ఇప్పుడు చూడండి, మాస్టర్ నుంచి నేను సబ్ బ్రాంచ్ అనేది క్రియేట్ చేసుకున్నా ఇక్కడ. సో ఎస్పీ లాగిన్ అనే పేరుతో క్రియేట్ చేశాను. దీంట్లో వర్క్ చేశాను అనమాట. నేను సర్టెన్ ఫైల్స్ మోడిఫై చేశాను, యాడ్ చేశాను, అంటే దీన్ని టెస్ట్ చేసుకున్నాను. లోకల్ ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుందో లోకల్లో రన్ చేసి చెక్ చేసుకున్నాను, అంతా ఓకే అయింది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇది ఏదైతే బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ ని పైకి మూవ్ చేయాలి, పుష్ చేయాలన్నమాట. ఎప్పుడైతే నేను గిట్ పుష్ అంటానో, ఈ బ్రాంచ్ లో ఉన్నా నేను, ఈ బ్రాంచ్ లో నేను ఎప్పుడైతే గిట్ పుష్ అనే కమాండ్ కమిట్ చేసి గిట్ పుష్ అని ఇస్తానో, అది ఎలా వస్తుందంటే సేమ్ కింద లోకల్ రిపాజిటరీ ఎలా అయితే సబ్ బ్రాంచ్ ఉందో పైన మాస్టర్ కానీ ఒక సబ్ బ్రాంచ్ క్రియేట్ అయిపోతుంది. ఇలాగా సేమ్ ఎగ్జాక్ట్ గా మన బ్రాంచ్ ఏదైతే బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ అనేది క్రియేట్ అయిపోతుంది మన గిట్ హబ్ లో. అర్థమైందా? సంథింగ్ లైక్ మనకి ఇక్కడ గిట్ హబ్ లో ఏముంది, ఓన్లీ మెయిన్ ఒకటే ఉంది. సో లెట్స్ టేక్ అవర్ ప్రాజెక్ట్ స్టూడెంట్ పోర్టల్ లో ఓన్లీ మాస్టర్ ఒకటే ఉంది కదా. సో మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేశారంటే ఎటువంటి బ్రాంచ్ లేదు ఇక్కడ, చూడండి ఓకేనా, ఏం బ్రాంచ్ లేదనమాట. సో మనం అక్కడ క్రియేట్ చేసి మన లోకల్లో ఒక బ్రాంచ్ ని క్రియేట్ చేసుకున్నాము. మొత్తం వర్క్ అయిన తర్వాత గిట్ పుష్ అని కానీ మనం కమాండ్ కొట్టంగానే ఎంటైర్ బ్రాంచ్, కొత్త బ్రాంచ్ ఎస్పీ లాగిన్ అనే బ్రాంచ్ క్రియేట్ అయిపోయి దాంట్లో ఉంటుంది మన కోడ్. సో మాస్టర్ సపరేట్ గా ఉంటుంది, ఎస్పీ లాగిన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కానీ మనకి ఎస్పీ లాగిన్ అనే బ్రాంచ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట, న్యూ బ్రాంచ్ గిట్ లో. క్రియేట్ అయిన తర్వాత సో మన కోడ్ అనేది ఎస్పీ లాగిన్ లో ఉంది, మాస్టర్ లో వచ్చి ప్రొడక్షన్ రెడీ కోడ్ ఉంది. ప్రొడక్షన్ రెడీ అంటే డిప్లాయ్ చేయబడే కోడ్ అనమాట. ఇప్పుడు మన కోడ్ అనేది మాస్టర్ లోకి పోకపోతే అది డైరెక్ట్ గా మనకు రెండర్ కాదు కదా, మేము డిప్లాయ్ చేయలేరు కదా వాళ్ళు. అర్థమవుతుందా? వాళ్ళు ఏ బ్రాంచ్ డిప్లాయ్ చేస్తున్నారు నార్మల్ గా డిప్లాయ్మెంట్ టైంలో? ఏ బ్రాంచ్ చేస్తారు? Come on. SRC. No guys, ఇక్కడ బ్రాంచ్
మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు ఫేస్బుక్ గురించి. సో మాస్టర్ బ్రాంచ్ లో ఏదైతే కోడ్ ఉందో అది డిప్లాయ్ చేస్తారు వాళ్ళు, నెట్ లో పెడతారనమాట కంపెనీస్ లో. సో మనకు వచ్చి సబ్ బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాం ఎస్పీ లాగిన్ లో. సో ఎస్పీ లాగిన్ లో ఒక ఫీచర్ అనేది మనం వర్క్ చేస్తున్నాం, ఫ్యూచర్ కోడ్. అది మనకు అప్డేట్ అవ్వాలంటే, యూజర్స్ అందరూ ఆ ఫీచర్ యూజ్ చేసుకోవాలంటే ఈ కోడ్ తీసుకెళ్ళి నేను మాస్టర్ లో మెర్జ్ చేయాలా, అంతే కదా. మెర్జ్ చేసేస్తే వాళ్ళు తీసుకెళ్లి డిప్లాయ్ చేసుకుంటారు. మన ఫీచర్ మనం వర్క్ చేసిన కోడ్ కానీ రెప్లికేట్ అవుతుంది ఫేస్బుక్ అనే అప్లికేషన్స్ లో న్యూ ఫీచర్ గా. అర్థమైందా కాన్సెప్ట్? ఇక్కడ చాలా సింపుల్ గా అర్థం చేసుకోండి. ఇక్కడ జస్ట్ లైక్ ఒక స్టోరీ లాగా నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అనేది 100% ఎఫర్ట్ పెట్టండి, చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఈ బ్రాంచింగ్ సిస్టమ్ అనేది. సో లాట్ ఆఫ్ మనం నేర్చుకునేటప్పుడు చాలా కష్టం అనుకుంటాం, బ్రాంచింగ్ సిస్టమ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఏమైంది, ఫస్ట్ ప్రాబ్లం ఏమవుతుంది వాళ్ళని ఒకసారి రిపీట్ చేస్తాను. మనకు ప్రాబ్లం ఏమవుతుంది, మాస్టర్ బ్రాంచ్ ఉంది, మాస్టర్ బ్రాంచ్ నుంచి కోడ్ కిందకి తెచ్చుకుంటాం, దీంట్లో వర్క్ చేసి డైరెక్ట్ గా పుష్ చేసేవాళ్ళం ఇంతకు ముందు. ఇలా పుష్ చేయడం వల్ల ఏం ప్రాబ్లం వచ్చింది మనకు, సో మాస్టర్ లో ఏదైనా ఎర్రర్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా రెక్టిఫై చేయకుండా డైరెక్ట్ గా మాస్టర్ లో పుష్ చేసేస్తే వాళ్ళు మన కంపెనీలో ఏమవుతుంది డిప్లాయ్ చేస్తాం అనమాట. ప్రొడక్షన్ లో లైవ్ లో కోడ్ వెళ్తుంది కదా మన అప్లికేషన్ ని, వాళ్ళు ఎక్కడ నుంచి తీసుకుంటారంటే ఈ మాస్టర్ బ్రాంచ్ నుంచే తీసుకుంటారన్నమాట. తీసుకుని డిప్లాయ్ చేస్తారు, అంటే నెట్ లో పెడతారు క్లౌడ్ లో. సో దట్ మనం యూజర్స్ అనే వాళ్ళు యూజ్ చేసుకుంటుంటారు కోడ్ ని, లైక్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అంతే కదా. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఎర్రర్ కోడ్ కానీ మనం కానీ డైరెక్ట్ గా మాస్టర్ లో పుష్ చేస్తే ఆ ఎర్రర్ వల్ల మనకి ఇంపాక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అందుకని దాన్ని రెక్టిఫై చేయడానికి ఈ బ్రాంచింగ్ సిస్టమ్ వచ్చింది. బ్రాంచింగ్ సిస్టమ్ లో ఏం చెప్తున్నారు, డైరెక్ట్ గా మాస్టర్ బ్రాంచ్ లో మీరు వర్క్ చెయ్యొద్దు. మీ లోకల్లో మనం ప్రాజెక్ట్ తెచ్చుకున్న తర్వాత ఒక సబ్ బ్రాంచ్ క్రియేట్ చేయండి, మాస్టర్ నుంచి ఒక బ్రాంచ్ క్రియేట్ చేయండి, ఎస్పీ లాగిన్. అంటే ఈ మాస్టర్ లో ఏదైతే కోడ్ ఉందో సేమ్ కోడ్ మనకి ఎస్పీ లాగిన్ లో ఉంటుంది, ఒక కాపీ లాగా అనమాట. సో మనం ఈ కాపీలో వర్క్ చేస్తాం. సో ఒక బ్రాంచ్ కాదు, మల్టిపుల్ బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎస్పీ అంటే ఒక హైరార్కీ లాగా, ఎస్పీ నుంచి ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేసుకోవచ్చు, మాస్టర్ నుంచి ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేసుకోవచ్చు, లాట్ ఆఫ్ బ్రాంచెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ గా నేను ఒక బ్రాంచ్ క్రియేట్ చేశాను మాస్టర్ నుంచి, అంటే ఎస్పీ లాగిన్ పేరెంట్ ఇది. సో ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ అంతా దీంట్లోకి వచ్చేసి కాపీ ఉంటుంది అనమాట. సో దీంట్లో వర్క్ చేస్తాను, వర్క్ చేసి ఈ కోడ్ అంతా నేను మళ్ళీ గిట్ హబ్ లోకి పుష్ చేసేటప్పుడు గిట్ పుష్ అనే కమాండ్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా ఏదైతే ఈ సబ్ బ్రాంచ్ ఎస్పీ లాగిన్ అనేది క్రియేట్ అయ్యిందో అదే సబ్ బ్రాంచ్ ఇక్కడికి వెళ్ళిపోతుంది, అదే విధంగా క్రియేట్ అవుతుంది ఇక్కడ రిమోట్ లో కానీ, అంటే గిట్ హబ్ లో కానీ మాస్టర్ బ్రాంచ్. ఓకేనా? బట్ ఇక్కడ ఏమైంది, ఎస్పీ లాగిన్ లో మన కోడ్ ఉంది, మన అప్డేటెడ్ కోడ్, మనకు కావాల్సిన కొత్త ఫీచర్ అనేది యాడ్ స్టూడెంట్ అనే మాడ్యూల్ లో వర్క్ చేసిన ఫీచర్ దీంట్లో ఉంది. ఇది వచ్చి నార్మల్ మాస్టర్ లో ఉంది. సో డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఎలా ఉంది, ఏమవుతుంది, ఓన్లీ మాస్టర్ ని డిప్లాయ్ చేస్తారు. బట్ మాస్టర్ లో మన కోడ్ లేదు కదా, మన కోడ్ ఉంటే మనకి లైవ్ లోకి అది అప్డేట్ అయ్యి డిప్లాయ్ చేసినప్పుడు మనకి లైవ్ లో యూజ్ చేసుకుంటారు మన ఫీచర్ ని. అది ఓన్లీ ఎస్పీ లాగిన్ లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఎస్పీ లాగిన్ లో ఉన్న బ్రాంచ్ లో ఈ బ్రాంచ్ లో ఉన్న కోడ్ ని మనం మాస్టర్ లోకి మెర్జ్ చేసేయాలి. మన చేంజెస్ అన్ని మాస్టర్ లో మెర్జ్ చేసేయాలి. అప్పుడు మెర్జ్ చేసేస్తే సో మాస్టర్ లో ఉన్న ఈ మాస్టర్ ని డిప్లాయ్ చేస్తారు, అప్పుడు లైవ్ లోకి వచ్చేస్తుంది. అర్థమవుతుందా ప్రాసెస్? అర్థమైందా? అల్టిమేట్ గా ఎస్పీ లాగిన్ ని మెర్జ్ చేయాలి దీంట్లో మాస్టర్ లోకి. ఎలా మెర్జ్ చేయాలి అంటే, సో మనకు గిట్ హబ్ లో ఉన్నటువంటి ఒక ఫీచర్ అన్నమాట. సో హౌ కెన్ వి మెర్జ్ దిస్? సో ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి జస్ట్ థింక్ లైక్ దిస్. సో ఆ బ్రాంచ్ ని మనం దీంట్లోకి మెర్జ్ చేయాలి. ఆ మెర్జ్ చేసే ప్రక్రియని, ఆ ప్రాసెస్ ని ఏమంటామంటే ఇట్స్ లైక్ ఏ పుల్ రిక్వెస్ట్ అంటాం. సో నార్మల్ గా గిట్ ల్యాబ్ అనుకోండి, మెర్జ్ రిక్వెస్ట్, ఎందుకంటే మెర్జ్ చేయమని అడుగుతున్నాం అనమాట అడ్మినిస్ట్రేటర్ ని మనం. సో లేదు మనం గిట్ హబ్ వాడుతున్నాం కాబట్టి దాన్ని పుల్ రిక్వెస్ట్ లేదంటే పిఆర్ అంటాం, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. రియల్ టైంలో పిఆర్ క్రియేట్ చేశారా, పిఆర్ క్రియేట్ చేయండి అని అంటారు అనమాట. సో దీన్ని పిఆర్ అంటాం షార్ట్ కట్ లో. దాని మెయిన్ మీనింగ్ వచ్చేసి పుల్ రిక్వెస్ట్, అంటే దాంట్లో ఉన్న కోడ్ ని మెర్జ్ చేయండి, మాస్టర్ లో మెర్జ్ చేయండి అని చెప్పడం అనమాట. ఓకేనా? సో మెర్జ్ రిక్వెస్ట్, మన బ్రాంచ్ ఒక బ్రాంచ్ ని మన మాస్టర్ లోకి పుల్ రిక్వెస్ట్ పేరులో రిక్వెస్ట్ పెట్టుకోవాలన్నమాట. సో ఎవరైతే లీడ్ గానీ అడ్మినిస్ట్రేటర్ ఉంటాడో అప్పుడు ఏం చేస్తాడు, ఈ ఎస్పీ లాగిన్ లో అంటే మనం వర్క్ చేసిన కోడ్ ని వెరిఫై చేస్తాడు, కరెక్ట్ గా వర్క్ చేసాడా, ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయి దీంట్లో అని వెరిఫై చేసి 1-2 సార్లు రివ్యూ అంటాం దాన్ని, రివ్యూ స్టేజ్, మన కోడ్ రివ్యూ అంటాం. కోడ్ ని రివ్యూ చేసి అంతా ఓకే అయితే పుల్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తాడు, మన చేంజెస్ వెళ్ళి మాస్టర్ లో పడిపోతాయి. అర్థమైందా? దిస్ ఇస్ ద ప్రాసెస్ రియల్ టైంలో. సో మాస్టర్ నుంచి ఒక సబ్ బ్రాంచ్ లోకల్లో క్రియేట్ చేసుకుంటాం. సో ఏ కమాండ్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం, కమాండ్స్ రాస్తాం ఒకసారి చూడండి. మెయిన్ మాస్టర్ నుంచి ఒక సబ్ బ్రాంచ్ ఎలా వస్తుంది అంటే చూడండి, గేట్ చెక్అవుట్ -b డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ ఆర్ వితౌట్ కోట్స్ లో రాసుకోవచ్చు. లైక్ బ్రాంచ్ నేమ్ మనకి ఏ బ్రాంచ్ నేమ్ కావాలో
ఆ బ్రాంచ్ నేమ్ పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి మాస్టర్ నుంచి ఈ కమాండ్ కానీ యూస్ చేసామంటే ఈ బ్రాంచ్ నేమ్ లైక్ ఎస్పీ లాగిన్ అని పెట్టామంటే దాంతో ఒక బ్రాంచ్ క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, క్రియేట్ అయిపోయిన తర్వాత దీని మీద వర్క్ చేస్తాం. ఈ బ్రాంచ్ లో వర్క్ చేసిన తర్వాత పైకి పంపించాలి. కాబట్టి పైకి పంపించాలంటే మన కమాండ్ గిట్ పుషే కదా. సో పైకి ఎలా పంపిస్తామంటే బై యూజింగ్ గిట్ పుష్ కమాండ్ యూస్ చేసి పైకి రిమోట్ రిపాజిటరీకి పంపిస్తాం. పైకి పంపించంగా డైరెక్ట్ గా మెర్జ్ అయిపోతుందా మాస్టర్లో అంటే మెర్జ్ కాదు, ఎందుకంటే ఇది సబ్ బ్రాంచ్ కదా. సబ్ బ్రాంచ్ కాబట్టి మెర్జ్ కాదు మాస్టర్లో. సో గిట్ పుష్ అనే కమాండ్ ద్వారా పైకి పంపిస్తాము. సో ఇక్కడ ఏమవుతుంది, సేమ్ సబ్ బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ సేమ్ సబ్ బ్రాంచ్ ని మళ్ళీ మాస్టర్లోకి మెర్జ్ చేయాలి అంటే మనం పుల్ రిక్వెస్ట్ ని క్రియేట్ చేయాలి. డైరెక్ట్ గా ఒక లింక్ ఇస్తుంది, ఆ లింక్ ని క్లిక్ చేయడం ద్వారా లేదంటే గిట్ హబ్ లో ఒక బటన్ క్లిక్ చేయడం ద్వారా మనకి పిఆర్ వస్తుంది అనమాట. సో పిఆర్ క్రియేట్ అవుతుంది. దాని పిఆర్ లో మన ఇన్ఫర్మేషన్ అదంతా రాసి క్రియేట్ చేస్తే ఎవరైతే లీడ్ ఉంటారో లేదా మనమే సెట్ చేస్తాం రివ్యూవర్స్ ని వీళ్ళందరినీ, వాళ్ళకి మెయిల్ వెళ్ళిపోతుంది. వాళ్ళు వచ్చి దీన్ని చూసి వెరిఫై చేస్తారు అనమాట. మనం రాసిన కోడ్ అంతా ఓకే ఉంది అనుకుంటే పుల్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ అనే బటన్ క్లిక్ చేయగానే మాస్టర్లోకి వెళ్ళిపోతుంది. అర్థమైందా ప్రాసెస్? సింపుల్ ప్రాసెస్. సో ఇప్పుడు మనకి ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, దీంట్లో పుల్ రిక్వెస్ట్ వెరిఫై చేస్తారు. 2-3 డెవలపర్స్ చేస్తారు. ఫస్ట్ డెవలపర్ చేస్తారు. డెవలపర్ అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ లీడ్ ఎవరైతే ఉంటారో హయ్యర్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అతను వెరిఫై చేస్తాడు. ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయంటే ఇక్కడే కామెంట్స్ రాసి డెవలపర్కి నోటిఫికేషన్ రిలేటెడ్ చేస్తారు. సో దట్ డెవలపర్ మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ కమిట్ చేసి ఆ కోడ్ని మళ్ళీ పుల్ రిక్వెస్ట్లోకి పంపిస్తారు అనమాట. అప్పుడు అతను వెరిఫై చేసి మెర్జ్ చేస్తాడు సింపుల్గా మాస్టర్లోకి. అర్థమైందా ప్రాసెస్? బ్రాంచింగ్ సిస్టమ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఏదైనా డౌట్ ఉందా ఇంకోసారి చెప్పాలా? ప్లీజ్ రెస్పాండ్. అర్థమైందా? క్లియర్ రైట్? యా. సార్ నో సార్. ఒకసారి ప్రాక్టికల్ చేద్దామా మరి? సేమ్ ప్రాసెస్ ఒక ప్రాక్టికల్ చూసారంటే క్లియర్ కట్గా అర్థమైపోతుంది మీకు. ఓకేనా, సేమ్ ఒకసారి ట్రై చేద్దాం. సో బ్రాంచింగ్ సిస్టంలో మనం యూజ్ చేసే కమాండ్స్ ఫస్ట్. ఓకే, ప్రాక్టికల్ చూస్తా నోట్ చేద్దామా? ఓకే, ఒకసారి ట్రై చేద్దాం. అయితే బ్రాంచింగ్ సిస్టంలో మెయిన్గా హౌ టు క్రియేట్ బ్రాంచ్, హౌ టు క్రియేట్ న్యూ బ్రాంచ్ మాస్టర్ నుంచి ఎలా బ్రాంచ్ క్రియేట్ చేయాలి. ఎప్పుడు మాస్టర్ నుంచే క్రియేట్ చేయాలి న్యూ బ్రాంచ్, లేదు సబ్ బ్రాంచ్ నుంచి. ఇప్పుడు సబ్ బ్రాంచ్ నుంచి ఇంకో సబ్ బ్రాంచ్ మేబీ అవసరమైతే క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, హౌ టు క్రియేట్ బ్రాంచ్ అంటే మనం కమాండ్ వచ్చి గేట్ చెక్అవుట్ -b. సో ఇక్కడ వచ్చి బ్రాంచ్ నేమ్ అనేది రాయాల్సి వస్తుంది అనమాట, బ్రాంచ్ నేమ్. ఓకే, సో సెకండ్ కమాండ్ హౌ టు చెక్ కరెంట్, ఎక్కువ యూజ్ చేసే కమాండ్స్ అనమాట. కరెంట్ బ్రాంచ్ నేమ్, ఫస్ట్ మనం ఏ బ్రాంచ్ లో ఉన్నాం, మాస్టర్ లో ఉన్నామా, సబ్ బ్రాంచ్ లో ఉన్నామా, లేదా ఇంకొక బ్రాంచ్ లో ఉన్నామా అని ఎలా చెక్ చేసుకోవాలి ఫస్ట్ అని అంటే, సో గేట్ బ్రాంచ్ అని ఇచ్చామనుకోండి, గెట్ బ్రాంచ్ అని అంటే మన బ్రాంచ్ నేమ్ కరెంట్ ఏ బ్రాంచ్ లో ఉన్నామో చూపిస్తుంది అనమాట. ఓకే, సో థర్డ్ వన్ హౌ టు స్విచ్ వన్ బ్రాంచ్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్. ఎలా స్విచ్ అవ్వాలి, ఇప్పుడు మాస్టర్ నుంచి సబ్ బ్రాంచ్ కి, సబ్ బ్రాంచ్ నుంచి ఇంకొక సబ్ బ్రాంచ్ కి, లేదంటే ఆ సబ్ బ్రాంచ్ నుంచి మళ్ళీ మాస్టర్ కి ఎలా స్విచ్ అవ్వాలి అంటే దానికి కమాండ్ వచ్చేసి గెట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్. సింపుల్ గా కన్ఫ్యూజ్ అవుతుంది. పై నుంచి -b అనే ఫ్లాగ్ యాడ్ చేస్తే ఈ బ్రాంచ్ అనేది కొత్త క్రియేట్ అవుతుంది. -b లేకపోతే ఈ బ్రాంచ్ లో స్విచ్ అవుతాం అనమాట, ఆ బ్రాంచ్ లోకి మారుతూ ఉంటాం. సో ఒకసారి ప్రాక్టికల్ గా చూసామంటే మీకు అర్థమైపోతుంది. ఓకేనా, సో ఓకే, సో లెట్ మీ ట్రై టు గివ్ నౌ. మన ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ మనకు గిట్ హబ్ లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ లోనే వర్క్ చేద్దాం. ఇప్పుడు నాకు ఒక టీం కావాలి, నేను ఐఎమ్ యాక్ట్ యాజ్ ఏ టీమ్ లీడ్. ఓకేనా, నేను టీమ్ లీడ్ గా యాక్ట్ చేస్తాను. సో నాకు ఒక 2 డెవలపర్స్ కావాలి. సో యాజ్ ఆఫ్ నో మీరు ఎంతమంది వచ్చినా నాకు ఓకే, బట్ మినిమం నాకు 2 డెవలపర్స్ ఉంటే ఓకే, లేదు ఒక డెవలపర్ ఉన్నా కానీ ఇంకా తప్పదు కదా, ఒక డెవలపర్ తోనే చూపించాలి. సో ఐఎమ్ యాజ్ ఎ లీడ్. సో లీడ్ ఏం చేస్తాడు, ప్రాజెక్ట్ అనేది గిట్ హబ్ లో పెట్టడం, స్కెలిటన్స్ ఎవ్రీథింగ్ మనకు రెడీగా చేసి పెడతారనమాట డెవలపర్స్ ప్రొవైడ్ చేయడానికి. సో ఆ ప్రాసెస్ అంతా నేను కంప్లీట్ చేశాను. సో నా ప్రాజెక్ట్ అంతా స్టూడెంట్ పోర్టల్ అనేది క్రియేట్ చేసి నీట్ గా మాస్టర్ బ్రాంచ్ లో డేటా అంతా ఉంది నాది ఇక్కడ. ఓకేనా, సో క్రియేట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ నాకు టీమ్ మెంబర్స్ కావాలి. సో 1 పర్సన్ ఇస్ పృథ్వీ, సో అనదర్ పర్సన్ anyone,
ఫనీ నేను సైన్ అప్ ఒకటే ఆయన అకౌంట్ క్రియేట్ చేయలేదు, మళ్ళీ లేట్ ప్రాసెస్ అవుతుందేమో, లేదంటే ఓకే. సైన్ అప్ అవ్వలేదా? సైన్ అప్ అయిపోయాను, అకౌంట్ క్రియేట్ చేయలేదు. అంటే నేను త్రూ అకౌంట్ క్రియేట్ చేసావు కదా గిట్లో, అది చేయలేదు. అది పెద్ద ఇష్యూ ఏమి ఉండదు, చూద్దాం. అది టైం ఉంది అంటే ఓకే, నేను కనెక్ట్ అవుతాను, లేదంటే ఇంకా యా నో ప్రాబ్లం. మనకు నెట్వర్క్ ప్రాబ్లం అయితే ఓకే, ఎందుకంటే మన వాళ్ళకి కానీ ఇక్కడ మనం ఏంటంటే ఒకటి నేర్చుకొని డైరెక్ట్గా మనం చెప్పేది కాదు కదా, ఇక్కడ రియల్ టైంలో చేస్తున్నాం. అల్టిమేట్గా ఎప్పటికప్పుడే థింక్ చేసి చేస్తున్నాం. సో లాట్ ఆఫ్ ఎర్రర్స్ రావాలి మనకు. ఎర్రర్స్ వచ్చినప్పుడు రిజాల్వ్ చేసుకుంటా వెళ్తే అప్పుడు ఇంకా బాగా వస్తుంది మనకు. ఓకేనా? సో ప్రాబ్లం అయితే ఏం డైరెక్ట్గా ఇప్పుడు వర్కింగ్ సొల్యూషన్ చెప్పేస్తాం అనుకోండి, దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. ఎందుకంటే లాట్ ఆఫ్ సినారియోస్ ఆలోచిస్తుంటారనమాట. మీరు వర్క్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తుంటాయి అనమాట. కాబట్టి నో ప్రాబ్లం, మనం చేద్దాం. సైన్ అప్ కానీ అవుదాం, అకౌంట్ అని క్రియేట్ చేద్దాం, నో ప్రాబ్లం. లేదు ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా పృథ్వీ అండ్ నేను రెండింటిని ఒకసారి కొలాబరేట్ అయ్యి చూపిస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వలేదు, జస్ట్ పృథ్వీకి నేను కమాండ్స్ అనేది ట్రిగ్గర్ చేస్తూ ఉంటాను. సేమ్ ప్రాసెస్, బ్రాంచ్ క్రియేట్ చేసి అతను వర్క్ చేసి పుష్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దాము, దానికి సొల్యూషన్స్ ఏమేమి రెక్టిఫై చేయాలో నేను వన్ బై వన్ చెప్తూ వస్తాను అనమాట. సో ప్యారల్ గా నేను పృథ్వీ షేర్ చేస్తూ ఉంటాము, సో దట్ యూ విల్ గెట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నా డెవలపర్స్ రెడీగా ఉన్నారు కాబట్టి, సో డే 1లో వాళ్ళు ఎప్పుడైతే నా కంపెనీకి వస్తారో వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది వచ్చేసి ఫస్ట్ ప్రాజెక్ట్ క్లోన్ చేసుకోవాలన్నమాట, నా ప్రాజెక్ట్ని, స్టూడెంట్ పోర్టల్ని. సో ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి నేను కాపీ చేశాను, సో నా డెవలపర్కి షేర్ చేస్తాను అనమాట. సో పృథ్వీ నేను ఇక్కడ చార్ట్లో షేర్ చేస్తున్నాను లింక్, సో దట్ యూ కెన్ పేస్ట్ ఇట్ అండ్ షేర్ యువర్ స్క్రీన్. సో విల్ ట్రై టు క్లోన్ ద కోడ్. సో ఐఎమ్ స్టాపింగ్ మై స్క్రీన్. చాలా ఇంపార్టెంట్ గైస్, యూటిలైజ్ చేసుకోండి. ఫ్రీ కదా అని చెప్పి పక్కన పెట్టద్దు, ఫ్రీ వర్క్షాప్ అని. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండే వర్క్షాప్ అనమాట ఇది. ఒకసారి మీకు అర్థమైపోయిందంటే ఇంకా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. సో పృథ్వీ, సో నువ్వు అయ్యింది కదా, నీకు అకౌంట్ అంతా క్రియేట్ అయ్యిందా నీ దాంట్లో? అకౌంట్ కాన్ఫిగరేషన్ ఇదంతా అయిందా గిట్హబ్? యా సార్. యా, ఇప్పుడు నువ్వు గిట్హబ్ లోకి వెళ్ళి డైరెక్ట్ కాన్ఫిగరేషన్ అయితే యాడ్ చేయలేదు సార్. చూద్దాం, ఏమన్నా ప్రాబ్లం ఉంటే చూద్దాం, నో ప్రాబ్లం. ఒకసారి గిట్హబ్ లో నేను ఇచ్చిన లింక్ ఓపెన్ ఓకే చేసి, సార్. నేను ఇచ్చిన లింక్ లో డాట్ గిట్ అనేది రిమూవ్ చేసి ఒకసారి క్లిక్ చేయి పైన. గిట్హబ్ లోపలికి వెళ్ళి చేశానా సార్? దాంట్లోకి వెళ్ళకూడదు, ఎందుకంటే ప్రాజెక్ట్ కొలాబరేషన్ అనేది నా గిట్హబ్ తోటి కొలాబరేట్ అవుతున్నాం మనం, నీ దాంతో అవ్వకూడదు. ఓకే, కమాండ్ లైన్ లో ఇచ్చాను సార్. కమాండ్ లైన్ లో కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ లో న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఆ క్రోమ్ అడ్రస్ బార్ లోనే పేస్ట్ చేసి లాస్ట్ లో డాట్ గిట్ అని ఉంటుంది కదా, దాని వరకు రిమూవ్ చేయి ప్రస్తుతానికి. ఒకసారి నీకు ఓపెన్ అవుతుందో లేదో రిపాజిటరీ వారు చూద్దాం. అడ్రస్ బార్ లో ఓపెన్ చేయి, లింక్ వచ్చింది, ఆ ఫస్ట్ లింక్ ఓపెన్ చేయి. ఓకే, ఇది నా ప్రాజెక్ట్. సో ఎందుకు మనకు పబ్లిక్ ప్రాజెక్ట్ కాబట్టి ఎవరైనా కానీ ఓపెన్ చేయొచ్చు అనమాట, ఎవరు క్లిక్ చేసినా కానీ ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే డైరెక్ట్గా నా ప్రాజెక్ట్ మనం క్లోన్ చేసుకోవాలి కాబట్టి ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి, ఫోల్డర్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి గిట్ క్లోన్ అని చెప్పి నేను పంపించిన URL అనేది పాస్ చేసి క్లోన్ చేసుకో. ఓకే సార్. సార్ ఇక్కడ నుంచి CMD ఆపరేట్ చేస్తాం సార్. ప్లీజ్ CMD ఇచ్చేసి గిట్ క్లోన్, గిట్ స్పేస్ క్లోన్, CLONE స్పేస్ పేస్ట్ ఇట్. ఇవాళ పేస్ట్ చేసాం, ఎంటర్ సార్. డాట్ గిట్ అనేది ఉంచానా సార్? ఉండాలి, క్లోన్ చేసినప్పుడు డాట్ గిట్ ఉండాలి. మనం క్రోమ్ లో ఓపెన్ చేయాలంటే డాట్ గిట్ ఉండకుండా చేయాలి. చెయ్యి, ఎంటర్ కొట్టు. సో క్లోన్ అవుతుంది, ఎందుకంటే పబ్లిక్ ప్రాజెక్ట్ కాబట్టి నాది పబ్లిక్ లో పెట్టినాం కాబట్టి ఎవరైనా ఇలా క్లోన్ చేసేసుకోవచ్చు వాళ్ళు లోకల్లో. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే వాట్ వి కాల్ దిస్, సమ్ చేంజ్ చేయాలన్నమాట. దానికంటే ముందు
ఇప్పుడు నీది గిట్ బ్రాంచ్ అనే కమాండ్ కొట్టు. గిట్ బ్రాంచ్ ఎందుకు వాడతాం, కరెంట్ బ్రాంచ్ ఏంటి అని. ఇప్పుడు మనకు కోడ్ అనేది లోకల్ రిపోజిటరీలోకి వచ్చేసింది అనమాట. గిట్ బ్రాంచ్ అని మనం ఎంటర్ చేసి ఇచ్చేసామంటే, సో నాట్ ఏ గిట్ రిపోజిటరీ ఆర్ ఎనీ ఆఫ్ ది, కొంచెం వెళ్ళు అంటే ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళాలి కదా, సిడి ఇచ్చి ప్రాజెక్ట్ Yes, sir. స్టూడెంట్ పోర్టల్ సిడి స్పేస్ స్టూడెంట్ స్టూడెంట్ పోర్టల్ కదా మన పేరు, ప్రాజెక్ట్ స్టూడెంట్. ట్యాబ్ కొట్టింగ్ షార్ట్ కట్ ట్యాబ్ కొట్టేస్తే వచ్చేస్తుంది. ట్యాబ్ క్లిక్ చేస్తే రాలేదు సార్. స్టూడెంట్ అండర్ స్కోర్ పోర్టల్. ఓకేనా. ఇప్పుడు గిట్ బ్రాంచ్, వచ్చింది సార్. గిట్ స్పేస్ బ్రాంచ్ అని కొట్టి, సో ఇప్పుడు కరెంట్ బ్రాంచ్ ఏముంటుంది చూసామంటే మాస్టర్. సో ఒకే ఒక వాట్ బ్రాంచ్ మాస్టర్? ఉంది. ఓకేనా. ఇంతకు ముందు కంటే సేమ్ ఇక్కడే మాడిఫై చేసి మాస్టర్ తోనే మనం కమ్యూనికేట్ అవుతూ ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు మాస్టర్ తో చేయకూడదు అనమాట మనం ఇప్పుడు. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, దాని సబ్ బ్రాంచ్ క్రియేట్ చేయాలి. సబ్ బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చెప్పుకున్నాం, గిట్ చెక్అవుట్ హైఫన్ బి బ్రాంచ్ నేమ్. ట్రై గిట్ స్పేస్ చెక్అవుట్, స్పేస్ ఉండకూడదు, వితౌట్ స్పేస్ చెక్అవుట్ స్పేస్ హైఫన్ బి స్లాష్ కాదు, హైఫన్ మైనస్ సింబల్ బి స్పేస్ బ్రాంచ్ నేమ్ సంథింగ్ లైక్ ఏదో పృథ్వీ హైఫన్ ఎస్పి స్టూడెంట్ పోర్టల్ స్పేస్ పృథ్వీ హైఫన్ ఎస్పి స్టూడెంట్ పోర్టల్ సంథింగ్ ఇలా బ్రాంచ్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు మనకు. ఎంటర్ కొట్టు. ఓకేనా. స్విచ్ టు ఏ న్యూ బ్రాంచ్ పృథ్వీ ఎస్పి అనే బ్రాంచ్ క్రియేట్ అయ్యి స్విచ్ అయ్యింది. ఇప్పుడు గిట్ బ్రాంచ్ అని కొట్టు. ఏ బ్రాంచెస్ ఉన్నాయో మనకు కనిపిస్తాయి. గిట్ బ్రాంచ్ చూసారా, 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో మనకు స్టార్ ఎక్కడ ఉంది, పృథ్వీ హైఫన్ ఎస్పి అంటే పృథ్వీ హైఫన్ ఎస్పిలో ఉన్నాం అనమాట. ఇప్పుడు పృథ్వీ హైఫన్ ఎస్పి నుంచి మాస్టర్కి వెళ్ళాలంటే గిట్ చెక్అవుట్ మాస్టర్ అన్నామంటే మాస్టర్కి వెళ్తుంది. మళ్ళీ గిట్ చెక్అవుట్ పృథ్వీ హైఫన్ ఎస్పి అంటే దీంట్లోకి వస్తుంది స్విచ్ అవ్వడానికి అనమాట కమాండ్స్. ఇప్పుడు పృథ్వీ హైఫన్ ఎస్పిలో ఉన్నాం. సో సేమ్ కోడ్ అనేది కాపీ అయిపోయి ఉంటుంది మనకు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏదైనా మోడిఫై చేయి ఫైల్లో మనకు మన ప్రాజెక్ట్లో. సో ప్రాజెక్ట్ అనేది మనకి ఇలానే కనిపిస్తుంటుంది అనమాట ఎవ్రీథింగ్. సో ఏదైనా ఒక ఫైల్ యాడ్ చేయి, అంత లోపలికి ఎద్దులే, జస్ట్ ఎస్ఆర్సీలోనే సంథింగ్ ఒక ఫైల్ యాడ్ చేయి నార్మల్గా, తర్వాత కంటెంట్ రిలేట్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఇక్కడ టెక్స్ట్ న్యూ ఫైల్ ఒకటి యాడ్ చేయి. టెస్ట్ అని పెడతాం సార్. ఫోల్డర్ ఫైల్ యాడ్ చేయి. ఫోల్డర్ యాడ్ చేస్తావా? ఓకే. నార్మల్గా టెక్స్ట్ ఫైల్ ఒకటి యాడ్ చేయి. సింపుల్ శాంపిల్ ఏదో ఒకటి టెస్ట్ దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఏదైనా కంటెంట్ యాడ్ చేసి సంథింగ్ డూప్లికేట్ దిస్ ఇస్ ద టెస్ట్ అనో ఏదో ఒక టెస్ట్ అనేది సమ్ డేటా. ఓకేనా. సో పృథ్వీ ఏం చేస్తున్నప్పుడు వర్క్ చేస్తున్నాడు నా ప్రాజెక్ట్లో, సర్టన్ ఫైల్ మీద వర్క్ చేస్తున్నాడు అనమాట ఒక ఫీచర్ కింద. ఓకేనా. సో సేవ్ చేసేసి క్లోజ్ చేశారు. సో అతను లోకల్లో టెస్ట్ చేసుకున్నాడు, ప్రాజెక్ట్ అంతా ఓకే ఉంది. ఇప్పుడు ఈ ఫైల్ని నాకు మా మాస్టర్లో మెర్జ్ చేసేయాలి. అల్టిమేట్ మన గోల్ వచ్చి మాస్టర్లో మెర్జ్ చేయాలన్నమాట. ఓకేనా. ఇంతకు ముందు చూపించాను నేను మాస్టర్ బ్రాంచ్లో ఓన్లీ మన గిట్ హబ్ బ్రాంచ్లో మాస్టర్ బ్రాంచ్ ఒకటే ఉంది గిట్ హబ్ రిపాజిటరీలో. సో ఇక్కడ వచ్చేసి కొత్త బ్రాంచ్ అనేది క్రియేట్ చేస్తున్నాడు పృథ్వీ హైఫన్ ఎస్పి అని. ఇప్పుడు ఏం చేస్తారు, గిట్ స్టేటస్ చూడు, మాడిఫికేషన్ అయినటువంటి ఫైల్స్ కనిపిస్తున్నాయో లేదో ఒకసారి. గిట్ స్టేటస్ అనేది స్టేటస్ బ్రాంచ్ అంటే బ్రాంచ్ చూడడానికి, స్టేటస్ ఎందుకు వాడతాం, మనం మాడిఫై చేసిన మాడిఫికేషన్ చూడడానికి. ఓకేనా. ఎస్ఆర్సీ హైఫన్ టెక్స్ట్ డాట్ టీఎక్స్టీ. ఓకే ఫైన్. సో మనం క్రియేట్ చేసింది ఒక ఫైలే కాబట్టి ఒకటే అనుకొని చూసుకున్నాం. దాంట్లో టెక్స్ట్ ఓకే మాడిఫికేషన్ కాదు కదా, యాడ్ చేసింది న్యూ ఫైల్. ఓకే ఫైన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మనం దాన్ని స్టేజింగ్ ఏరియాలోకి పంపించాలి. స్టేజింగ్ ఏరియాలోకి పంపించాలంటే యాడ్ కమాండ్, నిన్న చూసులా ఆ కమాండ్స్ ఇంకా వాడతాం పుష్ చేసేదాకా. చెయ్యి గిట్ స్పేస్ యాడ్ ఆ ఫైల్ నేమ్ ఇచ్చాయి. గిట్ సార్ డాట్ బలేదా సార్? గిట్ యాడ్ డాట్ ఇచ్చినా ఓకే, ఎందుకంటే ఒకే ఫైల్ ఉంది కదా, సో అన్నీ అయినా వెళ్ళిపోతాయి. ఓకే సార్. యాడ్ డాట్ అన్న లేదంటే ఒక ఫైల్ అన్న. సో డాట్ స్పేస్ ఇవ్వాలి. గిట్ యాడ్ అని చెప్పి స్పేస్ ఇవ్వు. యాడ్ తర్వాత స్పేస్ ఇచ్చి డాట్ డాట్. సో యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు అందుకని గిట్ స్టేటస్ చూస్తే అది గ్రీన్ కలర్లోకి వచ్చి ఉంటుంది, అంటే స్టేజింగ్ ఏరియాలో ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై గిట్ స్టేటస్. వచ్చింది సార్. ఇట్ ఈస్ ఇన్ గ్రీన్ కలర్. నౌ వాట్ ఈస్ ద నెక్స్ట్ కమాండ్, కమిట్. లోకల్ రిపోజిటరీలోకి మూవ్ చేయాలి కదా, గిట్ స్పేస్ కమిట్
సో నువ్వు కాన్ఫిగర్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది. ట్రై చేద్దాం. గిట్ కమిట్ స్పేస్ -m మెసేజ్ ఇవ్వాలి కదా కొంచెం. గిట్ కమిట్ కొంచెం చిన్నగా, నేను ఎంటర్ కొట్టినప్పుడు కొట్టమని చెప్పి కొట్టు Okay, sir. స్పేస్ డబల్ కోట్స్ లో మెసేజ్ రాయి. సంథింగ్ టెస్ట్ ఎంటర్ కొట్టు. ఓకే సార్. ఎంటర్ కొట్టు. సో ఇక్కడ అతనికి అకౌంట్ క్రియేట్ కాలేదు కాబట్టి ఇలాంటి వస్తుంది. స్వప్న ప్యారల్ గా నీకు ఇదే ప్రాబ్లం వస్తే ఒకసారి ట్రై చేయాలి. జస్ట్ నువ్వేం చేయలేదు, టెస్ట్ ఏం చేయలేదు, జస్ట్ ఇది యాడ్ చేసేసి డైరెక్ట్ గా స్వప్న. సో గిట్ కాన్ఫిగ్, గిట్ స్పేస్ కాన్ఫిగ్. సో వాళ్ళే సజెస్ట్ చేస్తారు చూడండి పైన 2 కమాండ్స్. ఆ 2 కమాండ్స్ని యాడ్ చేసుకుంటే సెక్యూరిటీ అయిపోతుంది అంతే, ఇంకేం చేయగలం. గిట్ స్పేస్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ స్పేస్ హైఫన్ గ్లోబల్. నో స్పేస్ ఇవ్వాలి. పైన ఉంది చూడు కమాండ్స్, 2 కమాండ్స్, దాన్ని బట్టి స్పేస్ ఇవ్వాలి. Yes, sir. కాన్ఫిగ్ తర్వాత స్పేస్ ఇచ్చి హైఫన్ గ్లోబల్ స్పేస్ యూజర్ డాట్ ఈమెయిల్. సేమ్ అదే ఇచ్చానా సార్? user.email అంతే సేమ్. నాది ఇవ్వాలా? యూజర్ డాట్ ఈమెయిల్ ఇవ్వు ఫస్ట్, కీ కదా అది. యూజర్ డాట్ ఈమెయిల్ సేమ్ యాస్టీస్ గా ఇచ్చి స్పేస్ ఇచ్చి డబల్ కోట్స్ లో నీ మెయిల్ ఇవ్వాలి. స్పేస్ ఇచ్చి డబల్ కోట్స్ లో నీ మెయిల్ ఏదైతే గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకో ఉంటావో ఆ అకౌంట్ అనేది నువ్వు క్రియేట్ చేయాలి. ఇక్కడ కనిపించదు నీకు అకౌంట్, మెయిల్ అడ్రస్ ఇక్కడ కనిపించదు నీకు. సో నీ మెయిల్ Okay, sir. అడ్రస్ నువ్వు ఏదైతే లాగిన్ అయి ఉంటావో అది తీసుకోవాల్సిందే, గుర్తుపెట్టుకో ఉండాలి. అందుకని చెప్పింది అప్పుడు. సార్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత చూపేదా సార్ ప్రొఫైల్? కష్టం అది, ప్రొఫైల్ లో కానీ చెక్ చేశాను నేను, అది కష్టం. అది ఈమెయిల్ అడ్రస్ గుర్తులేదా Okay, sir. నీకు? ఎన్ని మెయిల్స్ ఉన్నాయి? డౌట్ ఉందా? ఉన్నాయి సార్. ఈమెయిల్ లేదు సార్, ఉంది. ఈమెయిల్ అయితే నేను సేమ్ అదే ఇచ్చాను సార్, వచ్చిందే ఇచ్చాను. అదే ఇచ్చేసి సింపుల్ గా ఏదైతే మెయిల్ ఉందో అదే విధంగా ఇచ్చేసి. ఓకే, ఎంటర్ కొట్టే. యా సార్. ఎంటర్ కొట్టేసి ఓకేనా, సెట్ అయిపోయి. నెక్స్ట్ వచ్చి యూజర్ నేమ్. ఓకే సార్. యూజర్ నేమ్ కావాలంటే కాపీ చేసుకోవచ్చు, నీకు ప్రాబ్లం ఏం లేదు. యూజర్ నేమ్ సెట్ చేయి అదే విధంగా. సేమ్ కమాండ్ ని పైకి కొట్టు, అప్ ఆరో తర్వాత ఇక్కడ యూజర్ డాట్ ఈమెయిల్ ప్లేస్ లో యూజర్ డాట్ నేమ్ అని ఇవ్వు అంతే. అది తీసేసి అదంతా అక్కడ నుంచి ఈమెయిల్ ప్లేస్ లో నేమ్ అని. ఇప్పుడు న్యూది ఇవ్వాలా లేదంటే ఓల్డ్ ఉన్నా కానీ ఇవ్వచ్చా సార్? ఓల్డ్ది కాదు, నువ్వు ఇక్కడ. కొత్తగా ఏదైతే అకౌంట్ ఉందో నీకు ఆ అకౌంట్దే వర్క్ అయ్యేది. మీ డిపాజిటరీ ఇక్కడ 3 ఉన్నాయి సార్. డెమో ఇచ్చానా సార్? అది కాదు, ఫస్ట్ ఇది పృథ్వీ 971 కదా, అది ఒకటే యూజర్ నేమ్ అంటే. డెమో అనేది ప్రాజెక్ట్ నేమ్స్ అవి. స్పీక్ యాపిల్ Okay, పృథ్వీ sir. 970 అనేది నీ యూజర్ నేమ్ అనమాట. అది సో చూడు అన్నిటి కామన్ గా ఉంది కదా, అది యూజర్ నేమ్ అనమాట. ఓకే సార్. ఓకేనా, ఎంటర్ కొట్టి. ఇప్పుడు మన లోకల్ రిపోజిటరీ కాన్ఫిగరేషన్ యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు కమిట్ చేయి. సో సేమ్ కమాండ్ గిట్ కమిట్ హైఫన్ సంథింగ్ మెసేజ్ ఏదో టైప్ చేసావు కదా, సేమ్ అది టైప్ చేసి కమిట్ చేసావు. ఓకేనా, ఒక ఫైల్ అనేది ఎక్కడికి వెళ్ళింది? లోకల్ రిపోజిటరీలో పృథ్వీలో ఫోల్డర్ లో లోకల్ రిపోజిటరీలో వెళ్ళింది. అది సబ్ బ్రాంచ్ గా వెళ్ళి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ లోకల్ రిపోజిటరీని మనం పైకి పంపించాలంటే ఏ కమాండ్ వాడతాం? గిట్ పుష్ అనే కమాండ్ వాడతాం, అంతే కదా. సో గిట్ పుష్ అని ట్రై చేయి, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఎందుకంటే నా రిపోజిటరీ కనెక్ట్ అవుతున్నా కాబట్టి మనకు అది ఏం చూపిస్తుందో చూడండి అక్కడ. సో ఇది నేను నిన్న చెప్పాను కదా, అప్ స్ట్రీమ్ సెట్ చేయకపోతే ఇలా వస్తుంది ఫస్ట్ టైం అని. సో ఇక్కడ అప్ స్ట్రీమ్ అని సెట్ చేయమని చెప్తుంది. సెట్ చేయి, అక్కడ మనకు సజెషన్ ఇచ్చింది చూడు. గిట్ పుష్ హైఫన్ సెట్ అప్ స్ట్రీమ్ ఆరిజిన్ పృథ్వీ ఎస్పీ అని ఉంది కదా. సో అది సెట్, అది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కాపీ పేస్ట్ అనేది. ఎందుకంటే 2 బ్రాంచెస్ ఉన్నాయి, మాస్టర్ ఒకటి పృథ్వీ ఎస్పీ ఒకటి, 2 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి నేను ఏ బ్రాంచ్ లోకి పుష్ చేయమంటావు అని అడుగుతుంది ఇక్కడ. కాబట్టి అప్ స్ట్రీమ్ సెట్ చేయండి నాకు అని చెప్తుంది. కాబట్టి సేమ్ మనం అప్ స్ట్రీమ్ సెట్ చేయాలా, మనం పృథ్వీ ఎస్పీ లోకే సెట్ పంపించు, మాస్టర్ లో కాదు అని. సో సేమ్ కమాండ్ అది యాజ్ ఇట్ ఈస్ గా ఏదైతే సజెస్ట్ చేసిందో అది కాపీ పేస్ట్ అనే చేసుకోవచ్చు అనమాట. పృథ్వీ హైఫన్ ఎస్పీ ఎంటర్ చేయాలి. అంతా ఓకేనా? అంతా ఓకే అయితే ఎంటర్ చేయి. సో ఇట్ ఈస్ కనెక్టింగ్ టు GitHub repository. Try to sign in. యూజర్ నేమ్ పాస్ చేయి.
ఈమెయిల్ అడ్రస్. సో ఇక్కడ మనకు సెక్యూరిటీ ఇష్యూ రావచ్చు, ఎందుకంటే నేను నీకు పర్మిషన్ అలౌ చేయలే కదా, నా బ్రాంచ్ తోటి నువ్వు కమ్యూనికేట్ అవుతున్నావు. సో దట్ ఇక్కడ ఎటువంటి ఎర్రర్ వస్తుందో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్. సో కొంచెం టేక్ కేర్ చేయండి, పాస్వర్డ్స్ అవి మర్చిపోకుండా. ఏదన్నా మీకు నోట్ ప్యాడ్ కానీ సంథింగ్ మీ నోట్స్లో కానీ సంథింగ్ పెట్టుకోండి, సో దట్ పాస్వర్డ్స్ అనేది మర్చిపోకుండా ఉంటారు. ఎందుకంటే లాట్ ఆఫ్ పాస్వర్డ్స్ మనం మేనేజ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సార్ ఒక 1 minute సార్, చేంజ్ చేస్తాను. చేంజ్. సో పృథ్వీ వచ్చేసి మన రిపోజిటరీ కనెక్ట్ అవుతున్నాడు అనమాట ప్రజెంట్. సో ఇక్కడ ఆథెంటికేషన్ కంప్లీట్ అయిన తర్వాత యూజర్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అతను ఏదైతే సబ్ బ్రాంచ్ క్రియేట్ చేశాడో ఆ సబ్ బ్రాంచ్ అనేది నా రిపోజిటరీలో ఫనీ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దానిలో మన ప్రాజెక్ట్కి స్టూడెంట్ పోర్టల్ అనే ప్రాజెక్ట్కి సబ్ బ్రాంచ్ అనేది క్రియేట్ అవ్వాలన్నమాట. అయితే నేను వచ్చి దాన్ని వెరిఫై చేసి నేను మాస్టర్కి పుష్ చేసేస్తాను. సారీ సార్. సంథింగ్ జీమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వెళ్ళింది. సో ఇదంతా పాస్వర్డ్ వెరిఫికేషన్ గైస్, ఇదంతా చెక్ చేయదు మీరు, ఎందుకంటే పాస్వర్డ్ మర్చిపోయారు కాబట్టి రికవర్ చేస్తున్నాడు అతను. సో మీకు పాస్వర్డ్ సరిగ్గా గుర్తుంటే డైరెక్ట్గా మనకు వెళ్ళిపోతాం అనమాట. సార్ నాది ఓపెన్ అయింది సార్. ఇది ఓపెన్ అయింది. మినిమైజ్ చేసి ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి చూడు ఏమొచ్చిందో. ప్లీజ్ కంప్లీట్ అథెంటికేషన్ ఇన్ యువర్ బ్రౌజర్ అని వచ్చింది సార్. సార్ ఆల్రెడీ కంప్లీట్ చేసి కంట్రోల్ సి కొట్టు, అంటే టెర్మినేట్ చేసి మళ్ళీ చేయి, ఎందుకంటే మల్టిపుల్ విండోస్ చేసావు కదా. కంట్రోల్ సి ప్రెస్ చేయి. సో ప్రాసెస్లో ఉండేదాన్ని టెర్మినేట్ చేయడానికి అనమాట. ఇప్పుడు ఇవ్వు గిట్ పుష్ ఆ కమాండ్ కాపీ చేసుకో. గిట్ పుష్ --- సెట్ అప్ స్ట్రీమ్ ఆరిజిన్ పృథ్వీ -sp. ఓకే సార్. ఎంటర్ చేయి. మళ్ళీ అడుగుతుంది. ఆథరైజేషన్ కొట్టు. సో ఇది నార్మల్ ప్రో నేను వరకు చూసింది జయా సిస్టమ్. ఇప్పుడు చూడు అతనికి సక్సెడ్ అయ్యింది కదా. ఇప్పుడు చూడు కమాండ్ ప్రాంప్ట్లో ఏమొస్తుందో, ఏమొచ్చింది చూడు. మళ్ళీ వచ్చింది సార్. చదువు పర్మిషన్ టు ఫనీ సాఫ్ట్వేర్ ఓకేనా. అదే మన అంటే పృథ్వీ రిపాజిటరీలో కానీ అతను వర్క్ చేస్తుంటే ఇప్పుడంటే ఆథెంటికేషన్ ఇస్తాడు, సక్సెడ్ అయిందో ఆటోమేటిక్గా అతను ప్రాజెక్ట్లో పుష్ అయిపోతుంది. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ కొలాబరేషన్లో పృథ్వీ ట్రైంగ్ టు కొలాబరేట్ విత్ మై రిపాజిటరీ అనదర్ రిపాజిటరీ తోటి. అందుకని నేను యాక్సెస్ ఇచ్చేంత వరకు అతను పర్మిషన్ ఉంది పుష్ చేయడానికి. పబ్లిక్ రిపాజిటరీ అంటే మీనింగ్ ఏంటి, అతను క్లోన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అంతే లోకల్లో, అంతేగాని అతను వర్క్ చేసిన కోడ్ని నేను నా ప్రాజెక్ట్లో గిటబ్లో పుష్ చేయలేడు అనమాట అంటిల్ అండ్ అన్లెస్ నేను యాక్సెస్ ప్రొవైడ్ చేసేంత వరకు. అర్థమైందా? దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. సో ఐ నీడ్ టు గివ్ యాక్సెస్ టు ద పృథ్వీ. ఓకే, హౌ కెన్ ఐ డూ దట్? సో పృథ్వీ నాకు అది చాట్లో నీ మెయిల్ అడ్రస్ షేర్ చేసి ఒకసారి స్క్రీన్ స్టాప్ చేస్తే నేను కొలాబరేటర్స్ ఎలా యాడ్ చేయాలి మెయిన్ రిపాజిటరీలో చూపిస్తాను ఒకసారి. ఓకే సార్. సో స్క్రీన్ షేర్ స్టాప్ చేసి ఒకసారి నీ మెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో అది నాకు పంపించు. స్క్రీన్ ఇక్కడ చాట్లో షేర్ చేయి. సో నేను షేర్ చేస్తున్నాను చూడండి. యాజ్ ఎ లీడ్గా
నేను అతనికి యాక్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు నన్ను నార్మల్ కంపెనీలతో మెయిల్ చేస్తాం అనమాట, మనకు లీడ్ ఎవరైతే ఉన్నారో మేనేజర్కి కానీ, సో నాకు పర్టికులర్ రిపోజిటరీకి యాక్సెస్ ఇవ్వండి అంటాం అనమాట. ఓకేనా, సో వాళ్ళకి యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు. సో కెన్ యూ షేర్ ఇన్ చాట్? యా సార్. ఓకేనా, సో నేను సో అదే తీసుకున్నాను. నా గిట్ రిపాజిటరీకి స్టూడెంట్ పోర్టల్లోకి వెళ్ళాను కదా, ఇక్కడ చూడండి. ఇప్పుడు అతనికి నేను కొలాబరేటర్స్ యాక్సెస్ ఇవ్వాలి. సో ఇక్కడ మనకు కొలాబరేటర్ సెట్టింగ్స్ అనేది ఉంటుంది. మన ప్రాజెక్ట్ మనం ఓపెన్ చేసిన తర్వాత దీంతో కొలాబరేషన్ అవ్వాలి కాబట్టి సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ క్లిక్ చేస్తాము. నేను అడ్మినిస్ట్రేటర్ లెవెల్ అనమాట, హై లెవెల్లో ఇప్పుడు. సో ఇప్పుడు నేను కొలాబరేటర్స్ అనే ట్యాబ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. సో దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఓకే, లెట్ మీ గివ్ ఈజ్ ఆస్కింగ్ ద పాస్వర్డ్. ఓకే, సో కొలాబరేటర్స్ అనేది క్లిక్ చేయండి. కొలాబరేటర్స్ అని క్లిక్ చేస్తే సో ప్రైవేట్ కొలాబరేటర్స్ కదా, డైరెక్ట్ యాక్సెస్ అనమాట, డైరెక్ట్గా. ఓకే, ఇక్కడ చూడండి మేనేజ్ యాక్సెస్ దగ్గర యాడ్ పీపుల్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. యాడ్ పీపుల్ అనేది క్లిక్ చేస్తే మనకు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ యూజర్ నేమ్ ప్రకారం. సో ఏదైతే నేను ఈమెయిల్ అనేది తీసుకొచ్చానో ఆ ఈమెయిల్ అయినా ఇవ్వచ్చు, లేదంటే మనకు యూజర్ నేమ్ అన్నా ఇవ్వచ్చు. మనకు వచ్చేస్తుంది ఇలాగ చూడండి, నేల2 అంటే ఉంటే అకౌంట్ ఉంటే మాత్రం ఇలా చూపిస్తుంది, లేదు యూజర్ నేమ్ ఇచ్చినా కానీ చూపిస్తుంది. ఓకేనా, సో అతనికి ఇలా ఇచ్చేసామంటే సో మనకు చూడండి పృథ్వీ970 అదే కదా అతని యూజర్ నేమ్, వెళ్ళిపోయింది. అతను ఏం చేయాలి, ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలి. అతని మెయిల్కి ఒక మెయిల్ వెళ్ళి ఉంటుంది. సో పృథ్వీ ఇప్పుడు నువ్వు నీ స్క్రీన్ షేర్ చేయి. సో దిస్ ఇస్ ద కొలాబరేటర్స్ యాడింగ్ అనమాట. సో ఇంకెవరైనా కావాలన్నా కానీ నేను యాడ్ పీపుల్లోకి వెళ్ళి సేమ్ అదే విధంగా ఇక్కడ సెర్చ్లో ఎవరికైతే నేను కొలాబరేషన్ ఇవ్వాలని నా టీం మెంబర్స్ అందరికీ నేను ఇక్కడ సెర్చ్ చేసి వాళ్ళని యాడ్ చేసుకుంటా. యాడ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇలా ఉంటారనమాట, ఇలా యాడ్ అయిపోతారు కిందకి. ఓకేనా, సో పృథ్వీ ఇప్పుడు నీ స్క్రీన్ షేర్ చేసి ఒకసారి మీ మెయిల్కి నీకు అది వచ్చి ఉంటుంది, రిక్వెస్ట్ అనేది వచ్చి ఉంటుంది, అది ఒకసారి చూపెట్టు. సో అతనికి పర్మిషన్ ఇచ్చేసాను. ఇప్పుడు ఏం చేయాలి, అతనికి ఇన్విటేషన్ ఒకటి వెళ్ళి ఉంటుంది, అది యాక్సెప్ట్ చేయాలి. అతను మెయిల్కి వెళ్ళి ఉంటుంది అనమాట, ఏదైతే మెయిల్తో వెళ్ళి ఉంటుందో అక్కడికి. ఓకే, ఫనీ సాఫ్ట్వేర్ నుంచి ఫస్ట్ మెయిల్. ఓకేనా, ఒకసారి ఓపెన్ చేశారంటే ఇక్కడ వచ్చి ఇన్విటేషన్ అనే విధంగా ఉంటుంది, వ్యూ ఇన్విటేషన్ అని హిట్ చేయండి. సో ఇన్వైట్ చేశాను కొలాబరేట్ అవ్వడానికి అని ఉంటుంది అనమాట. కాబట్టి ఫస్ట్ ప్రాసెస్ ఇది చేస్తారనమాట. సో సైన్ ఇన్ అవ్వు, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ అయిపో. పాస్వర్డ్ అనేది రిమూవ్ చేసి న్యూ పాస్వర్డ్ ఏదైతే సెట్ చేసుకున్నావో అది యూజర్ నేమ్ అదే లేదు, యూజర్ నేమ్ అదే కదా. ఓకే, నో ప్రాబ్లం. మెయిల్ ఇస్తున్నాను సార్. ఓకేనా, యాక్సెప్ట్ ఇన్విటేషన్. సో ఇన్విటేషన్ మనం లాగిన్ అయిన తర్వాత యాక్సెప్ట్ ఇన్విటేషన్ అని వస్తుంది, యాక్సెప్ట్ చేయాలన్నమాట. యాక్సెప్ట్ చేస్తే అతని కొలాబరేషన్ అనేది పర్మిషన్స్ అనేది వచ్చేస్తాయి. ఇప్పుడు వెళ్ళు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఇప్పుడు గిట్ పుష్ కొట్టు, అతనికి యాక్సెస్ అనేది వచ్చేస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి గిట్ పుష్ పైన కమాండ్ గిట్ పుష్ ఓన్లీ గిట్ పుష్ సార్, అప్ స్ట్రీమ్ గాని ఇవ్వాలి. ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం అప్ స్ట్రీమ్ గాని. ఓకే సార్. అథెంటికేట్ అవుతుంది. సో ఫస్ట్ టైం కానీ అథెంటికేట్ కానీ అయిపోతే ఇంకా మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి చూడు. ఓకేనా, పుష్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు గిటాబ్లోకి వెళ్ళి నా రిపాజిటరీ నీకు ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి సో నా రిపాజిటరీలో చూడు బ్రాంచ్ వచ్చిందో లేదో. సో ఒకసారి క్రోమ్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయి. అక్కడ చూసారా, పృథ్వీ-SP హ్యాడ్ రీసెంట్ పుషెస్ 4 seconds ago. సో అక్కడ మాస్టర్ దగ్గర డ్రాప్ డౌన్ ఉంది కదా, డ్రాప్ డౌన్ క్లిక్ చేయి ఒకసారి మాస్టర్ అనే బ్రాంచ్ దగ్గర. సో వచ్చిందా లేదా చూడు, పృథ్వీ-SP అనే బ్రాంచ్ వచ్చిందా? వచ్చింది సార్. దాన్ని క్లిక్ చేసామంటే ఆ బ్రాంచ్ లోకి వెళ్తాడు అతను. సో ఇది నీ కోడ్, ఇదంతా నీ ప్రాజెక్ట్ అనమాట. SRCలో ఓపెన్ చేయి, నీ ఫైల్ ఉందా లేదో చెక్ చేయి సార్. ఓపెన్ చేసి test.txt అనేది ఉంది ఇక్కడ, చూసారా? లేదా అతని ఫైల్ అనమాట. ఒకసారి బ్యాక్ వచ్చి మాస్టర్ బ్రాంచ్ లో చెక్ చేయి, అదే టెస్ట్ ఫైల్ ఉందో లేదో. అక్కడ నీ బ్రాంచ్ నుంచి మాస్టర్ బ్రాంచ్ లోకి స్విచ్ అవ్వు, మాస్టర్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకో.
అక్కడ ఎస్ఆర్సీలోకి వెళ్ళు. ఓకే, ఇక్కడ ఉందా Yes, sir. ఎస్ఆర్సీలో? లేదు Yes, కదా. sir. సో దట్ ఈస్ ద లేదు సార్. సో ఇప్పుడు అతనికి సపరేట్ బ్రాంచ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇంకా నువ్వు స్టాప్ చేసి నేను ఎలా చూస్తాను అనమాట. ఓకే సార్. ఒక్క నిమిషం. ఓకే, అతను క్రియేట్ చేశారు. ఇప్పుడు ఏంటి మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? అతని బ్రాంచ్ అనేది మాస్టర్ లో పెట్టాలి, అంతే కదా. సబ్ బ్రాంచ్ నేను ఏదైతే డయాగ్రామ్ లో చూపించానో సబ్ బ్రాంచ్ అనేది క్రియేట్ అయ్యింది. ఆ సబ్ బ్రాంచ్ ని తీసుకెళ్లి మాస్టర్ లో పెడితే మాస్టర్ నుంచి డిప్లాయ్మెంట్ టీమ్, డెవలప్స్ టీమ్ వచ్చేసి డిప్లాయ్ చేసుకుంటారు. అది ఎలా పెట్టాలి చూడు. ఇప్పుడు మనకు పుష్ చేసావు కదా, కమాండ్ ప్రాంప్ట్ ఒకసారి ఓపెన్ చేయి. ఇప్పుడు పుల్ రిక్వెస్ట్ అంటాం. పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలంటే మాస్టర్ లోకి యాడ్ చేయండి నా చేంజెస్ ని అని అతను రిక్వెస్ట్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ లో 2 బ్రాంచెస్ ఉన్నాయి కదా, చూసారు కదా. ఇప్పుడు అక్కడ క్రియేట్ ఏ పుల్ రిక్వెస్ట్ ఫర్ పృథ్వీ -SP అని చెప్పి ఒక లింక్ ఇచ్చున్నారు చూడు పృథ్వీ. సార్ ఇక్కడ ఇచ్చినారు సార్. ఆ లింక్ వరకు కాపీ చేసుకో. HTTPS నుంచి సార్ HTTPS సార్. అక్కడ నుంచి HTTPS నుంచి పృథ్వీ -SP వరకు కాపీ చేసుకో. ఓకే సార్. కాపీ చేసి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ పేస్ట్ చేయి. న్యూ ట్యాబ్. పుల్ రిక్వెస్ట్ ఎలా క్రియేట్ చేయాలి డైరెక్ట్ గా మనకు కంపెనీస్ లో. అంటే పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటి? సబ్ బ్రాంచ్ ఏదైతే పృథ్వీ సబ్ బ్రాంచ్ అనేది క్రియేట్ అయిందో రిమోట్ రిపోజిటరీలో, రిమోట్ లో దాన్ని మాస్టర్ లోకి మెర్జ్ చేయమని రిక్వెస్ట్ చేయడం అనమాట. డైరెక్ట్ గా సెర్చ్ లో ఇవ్వద్దు, డైరెక్ట్ గా పైన అది ఉంది కదా, బార్ ఉంది కదా, అడ్రస్ బార్ లో వచ్చేసాయి. ఓకే సార్. లింక్ కదా అది, ఇక్కడ ఇవ్వాలి. ఎంటర్ కొట్టు. ఇది పుల్ రిక్వెస్ట్ యొక్క పేజ్. ఓకే, పుల్ రిక్వెస్ట్ పేజ్ ఎలా ఉంటుంది, ఓపెన్ పుల్ రిక్వెస్ట్ అని. సో ఇక్కడ టైటిల్ ఇస్తావు. ఇప్పుడు ఇక్కడ మీరు అక్కడ చూసుకున్నారంటే లెఫ్ట్ సైడ్ లో మాస్టర్ అని ఉంటుంది, రైట్ సైడ్ లో పృథ్వీ SP అని ఉంటుంది. సో మాస్టర్ లోకి యారో చూడండి, లెఫ్ట్ యారో కనిపిస్తుంటుంది. పృథ్వీ ఒకసారి కర్సర్ అది చూపించు. అది మాస్టర్ కి పృథ్వీ -SP కి మధ్యలో లెఫ్ట్ యారో ఉంటుంది చూడండి. ఇక్కడ లెఫ్ట్ సార్. యారో, అది లెఫ్ట్ యారో క్లిక్ చేయొద్దు. సో లెఫ్ట్ యారో అంటే ఏంటి? పృథ్వీ -SP బ్రాంచ్ ని మాస్టర్ లోకి తీసుకెళ్లడం, మెర్జ్ చేయడం అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. ఇప్పుడు టైటిల్ ఒకటి ఇవ్వు, సంథింగ్ పృథ్వీ -SP సంథింగ్ టెస్టింగ్ అనే విధంగా ఒక టైటిల్ ఇవ్వు. సో మనం ఏదైతే ఇష్యూ మీద వర్క్ చేస్తుంటామో ఆ టైటిల్ అనేది ఇక్కడ ఇస్తాం. నార్మల్ గా జీరా టికెట్ లో ఏదైతే మనకు టైటిల్ ఇచ్చుంటామో ఆ టైటిల్ ఇక్కడ ఇస్తాం అనమాట. ఓకేనా. ఏదో ఒకటి టెస్టింగ్ అని ఏదో ఒకటి ఇవ్వలే, పర్లేదు. ఓకే. సో ఇచ్చేసి సమ్ డిస్క్రిప్షన్ అనేది రాయాలన్నమాట. మనం ఎన్ని ఫైల్స్ మాడిఫై చేసాం, సో ఏ కంటెంట్ ఉంది, టెస్టింగ్ కంప్లీట్ చేసామా లేదా, లోకల్ టెస్టింగ్ కంప్లీట్ అయిందా లేదా, ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తాం. మనం ఏ ఫైల్స్ మాడిఫై చేసాం, అసలు ఇష్యూ ఏంటి అనేది మన జీరా టికెట్ లో ఏదైతే ఇష్యూ ఉంటుందో అదంతా ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో నార్మల్ గా ఇక్కడ యాజ్ ఆఫ్ మనం టెస్టింగ్ కాబట్టి జస్ట్ ఊరికే టెస్ట్ అని ఏదో ఒకటి ఇచ్చే డిస్క్రిప్షన్ జస్ట్ ఇచ్చేసి క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అనే బటన్ ని క్లిక్ చేస్తాం. రైట్, క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అయితే పుల్ రిక్వెస్ట్ వచ్చేసింది. అర్థమైందా? సో ఇక్కడ ఫైల్ చేంజ్. ఓకే, నేను చెప్తాను ఇంకా. సో నాకు పుల్ రిక్వెస్ట్ పైన ఏదైతే లింక్ ఉందో అదన్నా కాపీ చేసి చార్ట్ లో పెట్టు, లేదంటే నేను డైరెక్ట్ గా ఓపెన్ చేస్తాను. చార్ట్ లో పెట్టి నువ్వు స్టాప్ చేసేసి స్క్రీన్ నేను ఓపెన్ చేస్తాను. ఓకే సార్. ఓకే, యా సార్. నువ్వు స్టాప్ చేసి స్క్రీన్. ఇప్పుడు పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేశాడు కదా, ఆ పుల్ రిక్వెస్ట్ కి నాకు నేను రివ్యూ చేయాలి ఇప్పుడు, లేదంటే అదర్ డెవలపర్ అన్న రివ్యూ చేయాలి, లేదంటే టీమ్ లీడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రివ్యూ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అదర్ డెవలపర్ అనుకోండి, అదర్ డెవలపర్ వచ్చి నేను రివ్యూ చేయాలన్నమాట. ఇప్పుడు నాకు నా రిపాజిటరీ ఓపెన్ చేసిన తర్వాత నా స్క్రీన్ షేర్ అవుతుంది కదా గైస్? యా సార్. యా. సో నా ప్రాజెక్ట్ ఏంటి ఇక్కడ? స్టూడెంట్ పోర్టల్ కదా. సో ఒకసారి స్టూడెంట్ పోర్టల్ ఓపెన్ చేసినామంటే ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఇక్కడ చూడండి పుల్ రిక్వెస్ట్ 1 అని వచ్చి ఉంటుంది చూడండి. సో ఇక్కడ నుంచైనా మనం తీసుకోవచ్చు, లేదంటే మనకు లింక్ షేర్ చేసాడు కదా, ఆ లింక్ క్లిక్ చేసినా కానీ పుల్ రిక్వెస్ట్ ఓపెన్ అవుతుంది. సో నేను పుల్ రిక్వెస్ట్ అనే ట్యాబ్ లోకి వెళ్తున్నా. సో అతను క్రియేట్ చేస్తున్నాడు టెస్ట్ ప్రాజెక్ట్ సంథింగ్, హెడింగ్ ఏదైతే పెట్టాడో అది ఎవరు చేస్తున్నారు? పృథ్వీ 970 అనే అతను క్రియేట్ చేస్తున్నాడు. నేనేం చేస్తాను? ఆ పుల్ రిక్వెస్ట్ ను ఓపెన్ చేస్తున్నా. ఓకేనా. అది క్లిక్ చేసామంటే మనం ఆ లింక్ ని ఓపెన్ అయిపోతుంది అనమాట. చూడండి. సో ఇది నేనేం చేయాలి? మెర్జ్ పుల్ రిక్వెస్ట్ అప్రూవ్ చేస్తే మెర్జ్ అయిపోతుంది. బట్ నేనేం చేయాలి? కోడ్ చెక్ చేయాలి ఇక్కడ. కాబట్టి రైట్ సైడ్ లో అతను ఎన్ని కమిట్స్ చేశాడు, కమిట్స్ డీటెయిల్స్ కావాలంటే కమిట్ లోకి వెళ్ళానంటే కమిట్ ఒకే ఒక కమిట్ చేశాడు, దాని పేరు దిస్ ఇస్ ద టెస్ట్ అనమాట. సో ఫైల్ చేంజ్, ఎన్ని ఫైల్స్ చేంజ్ చేశాడో ఆ చేంజెస్ ఏంటి అని చూడాలంటే లాస్ట్ ట్యాబ్ కొడితే ఇలా వస్తుంది అనమాట. చేంజెస్ అనేవి ఒకటి చేసి ప్లస్ ఒక లైన్ యాడ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలా? దిస్ ఇస్ ద టెస్ట్ కదా, సమ్ మోడిఫికేషన్ చేయాలి. అప్పుడు పృథ్వీ ఈ టీ అనేది క్యాపిటల్ పెట్టాలని చెప్తున్నా, అంటే కోడ్ సజెషన్స్ ఇస్తున్నా, అంటే రాంగ్ కోడ్ రాస్తున్నాడు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ కోడ్ చేంజ్ ఏంటంటే దిస్ ఈస్ ద టెస్ట్ అనేది క్యాపిటల్, ఎవ్రీథింగ్ క్యాపిటల్ లెటర్ లో రాయమని చెప్తాను అతనికి. అప్పుడు ఏం చెప్పాలి? నేను ఇక్కడ ఇలా పెట్టగానే ప్లస్ అనే సింబల్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ గైస్, బ్యాచ్ 5 గైస్,
రివ్యూ కోడ్ రివ్యూ ఇంతకు ముందు బ్యాచ్ వాళ్ళు దేంట్లో చేశారు, జీరాలో చేశారు జస్ట్ కమెంట్స్ రూపంలో. బట్ ఇప్పుడు కొలాబరేషన్ మనకు గిట్ హబ్ లో చేయొచ్చు డైరెక్ట్ గా మీరు. ఓకేనా, చూడండి ఇక్కడ ప్లస్ సింబల్, జస్ట్ మీరు మౌస్ అక్కడ పెట్టంగానే ఆ కోడ్ ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ లైన్ దగ్గర మీరు మౌస్ పాయింటర్ తీసుకెళ్ళగానే ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ఆ ప్లస్ సింబల్ ని ఒకసారి క్లిక్ చేశారంటే ఇలా మన కామెంట్ రూపంలో ఒకటి సింబల్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనం పృథ్వీకి సజెస్ట్ చేస్తాం అనమాట కోడ్. సో ఎలా చేస్తాం, ప్లీజ్ మేక్ ఎవ్రీథింగ్ క్యాపిటల్ సంథింగ్, ఎవ్రీథింగ్ క్యాపిటల్ లెటర్స్ అని సంథింగ్, జస్ట్ ఒక కోడ్ చేంజ్ అనమాట మనం ఇస్తాం. లేదా అన్యూజ్డ్ కోడ్ రిమూవ్ చేయండి, లేదంటే ఈ లైన్ ప్రాపర్ గా లేదు సరిగ్గా చెక్ చేయండి, సో ఇలా మార్చండి అనే విధంగా కోడ్ రివ్యూ, మన కోడ్ లో రివ్యూ అనేది ఇలా చేస్తాం. సో ఓన్లీ ఒక లైనే కాబట్టి ఇక్కడే కనిపిస్తుంది, లాట్ ఆఫ్ లైన్స్ ఉంటాయి కదా లాట్ ఆఫ్ ఫైల్స్ లో. సో మన కోడ్ రివ్యూ ఇలా రాస్తాం. సో అలా మల్టిపుల్ రివ్యూస్ రాసేసిన తర్వాత స్టార్ట్ ఏ రివ్యూ అని క్లిక్ చేస్తాం. సో రివ్యూ చేసేసిన నేను, నా రివ్యూ చేసి నా కామెంట్స్ అనేది యాడ్ చేసేసిన, పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఇది ఎవరికి వెళ్తుంది, మళ్ళీ మెయిల్ పృథ్వీకి వెళ్తుంది. సో పృథ్వీ కెన్ యూ షేర్ యువర్ స్క్రీన్ నౌ? ఓకే సార్. సో నీకు డైరెక్ట్ గా మెయిల్ వచ్చింటుంది అనమాట, డైరెక్ట్ గా షేర్ చేసావంటే మెయిల్ పలానా పర్సన్ నీ కోడ్ని రివ్యూ చేసి కమెంట్స్ పెట్టున్నారు, రిజాల్వ్ చేయండి అనే విధంగా మెయిల్ వచ్చింటుంది. ఓకే, మెయిల్లో చూడు ఏదైనా మెయిల్ వచ్చిందా నీకు, గిట్హబ్ నుంచి రాలేదా? ఓకే, పుల్ రిక్వెస్ట్ ఓపెన్ చేయొచ్చు డైరెక్ట్, రాకపోతే మేబీ లేట్ అవ్వచ్చేమో. సరే డైరెక్ట్గా పుల్ రిక్వెస్ట్ ఓపెన్ చేయి, ఆ లింక్ని కాపీ చేస్తా. ఏం కొట్టద్దు డైరెక్ట్గా గిట్ హబ్ బ్రౌజర్లో ఓపెన్ చేయి. పుల్ రిక్వెస్ట్ ఇందా క్రియేట్ చేసావు కదా, క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అని ఈ లింక్ సార్, ఆ లింక్ అన్న ఓపెన్ చేయి, కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకే సార్. ఇదే సార్, ఇది రీఫ్రెష్ చేయండి, రీఫ్రెష్ చేయండి. ఓకేనా, ఇక్కడ స్క్రాల్ చేస్తే నువ్వు ఇక్కడ చూడు రైట్ సైడ్లో ఫైల్ చేంజెస్ అని ఉంటుంది చూడు, ఫైల్ చేంజెస్ అని లేదా, ట్యాబ్ కన్వర్జేషన్, తర్వాత కన్వర్జేషన్లో రాలేదా, నా డీటెయిల్స్ రాలేదా, సబ్మిట్ చేశాను కదా రివ్యూ. ఓకే సారీ నేను ఫినిష్ చేయలేదు, ఇక్కడ జస్ట్ అ సెకండ్, ఫినిష్ అనే బటన్ ఉంటుంది గైస్, సో అది నేను ఫినిష్ చేయాలి. ఒక్క నిమిషం సబ్మిట్ చేస్తున్నా, రివ్యూ సబ్మిట్ చేస్తున్నా. ఇప్పుడు సబ్మిట్ చేశాను, ఇప్పుడు నీకు మెయిల్ వచ్చి ఉంటుంది. అదేవిధంగా పుల్ రిక్వెస్ట్ని కానీ రీఫ్రెష్ చేసావంటే నీకు నాది వస్తుంది, రీఫ్రెష్ చేయొచ్చు సార్. ఓకే, ఇక్కడ ఇమీడియట్గా వచ్చేసి హనీ సాఫ్టిక్ అనే అతను రిక్వెస్టెడ్ చేంజ్ నౌ. సో రిక్వెస్ట్ నేను చేశాను అనమాట, ఏమని ప్లీజ్ మేక్ ఎవ్రీథింగ్ క్యాపిటల్ లెటర్స్ అని నేను రివ్యూ చేంజ్ ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి, అతని కోడ్లో మాడిఫై చేయాలి. ఇప్పుడు లోకల్కి వెళ్ళు, నీ ప్రాజెక్ట్ లోపల ఉంది కదా, ప్రాజెక్ట్ ఓపెన్ చేసి క్యాపిటల్ లెటర్స్ పెట్టేయండి. నేను ఏదైతే రివ్యూ కామెంట్స్ ఇచ్చానో ఆ కామెంట్స్ అనేది అతను చేయాలి. test.txt ఓపెన్ చేసి ప్రాజెక్ట్లో మళ్ళీ వర్క్ చేస్తాడు నేను ప్రొవైడ్ చేసిన రివ్యూ కామెంట్స్ రూపంలో. సో ఎవ్రీథింగ్ క్యాపిటల్ లెటర్స్లో రాయమని చెప్పాను నేను. సో అలాగా సంథింగ్ ఏదో ఒకటి సంథింగ్ చేసేసి పుష్ సేవ్ చేసి సేమ్ కమాండ్, మళ్ళీ సేమ్ కమాండ్ ఫ్రంట్ ఓపెన్ చేసి గిట్ స్టేటస్ చూసుకొని, గిట్ స్టేటస్. సో ఒక ఫైల్ మాడిఫై చేస్తున్నాడు, దాంట్లో ఏ చేంజెస్ ఏమున్నాయో చెక్ చేయాలంటే ఏ కమాండ్ వాడాలి, గిట్ డిఫ్ కదా, గిట్ డిఫ్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఆ ఫైల్ నేమ్ కాపీ చేసుకో పైన src/text.txt. సో ఒకసారి వెరిఫై చేసుకుంటాం అన్నమాట నేమ్స్ బిఫోర్ స్టేజింగ్ ఏరియాలోకి పంపించేటప్పుడు. గిట్ డిఫ్ అని చెప్పి స్పేస్లోకి వెళ్ళి స్పేస్ ఇచ్చి మన ఫైల్ నేమ్ ఇచ్చేసి ఎంటర్ కొడతాం. సో చేంజెస్ అనేది ఇక్కడ కనిపిస్తాయి. సో ఓల్డ్ లైన్ తీసేశాడు కాబట్టి మైనస్ సింబల్ కనిపిస్తుంది రెడ్ కలర్లో, దిస్ ఇస్ ది టెస్ట్ అనేది రిమూవ్ చేశాడు. దిస్ ఇస్ గిట్ ప్రాజెక్ట్ అని ప్లస్ గ్రీన్ సింబల్లో యాడ్ చేశాడు న్యూ లైన్. ఓకే, ఎవ్రీథింగ్ ఫైన్, అతనికి ఓకే అనిపించింది. ఇప్పుడు ఏం చేస్తావు, యాడ్ చేసేసాయి, గిట్ యాడ్, గిట్ స్పేస్ యాడ్ ఆల్. ఓకే ఓకే ఆల్ అన్న ఇచ్చి. సో నెక్స్ట్ కమిట్ చేసాయి, గిట్ కమిట్, గిట్ స్పేస్ కమిట్. సెకండ్ కమిట్ నేమ్ మార్చు, మెసేజ్ మార్చు, రివ్యూ ఫర్ ఎగ్జాంపుల్ రిజాల్వ్డ్ రివ్యూ కమెంట్స్ అని రాయి. ఎందుకంటే నేను రివ్యూ కమెంట్ ఇచ్చాను కాబట్టి అతను రిజాల్వ్ చేశాడు కాబట్టి రిజాల్వ్డ్.
రిజాల్వ్ రివ్యూ కమెంట్స్ స్పేస్ రివ్యూ కమెంట్స్ రివ్యూ చేశాను, రిజాల్వ్ చేసేసాను అని చెప్పి జస్ట్ మెసేజ్ యాడ్ చేశాను. కమిట్ మెసేజ్ రివ్యూ కమెంట్స్ ఎంటర్ ఇచ్చేసాను. నెక్స్ట్ గిట్ పుష్, సింపుల్గా అంతే, గిట్ పుష్ ఇంకా ఇంకేం అవసరం లేదు. సెక్యూరిటీ ఫస్ట్ టైమే ఉంటుంది, ఇంకా గిట్ పుష్ అంటే చాలు, గిట్ పుష్ అంతే అంతే అయిపోయింది. ఓకేనా, ఇంకా డైరెక్ట్గా పుల్ రిక్వెస్ట్లోకి చేంజెస్ వెళ్ళిపోయి ఉంటాయి. సో ఒకసారి ఇప్పుడు నువ్వు స్టాప్ చేసే షేరింగ్ని. సో ఇప్పుడు చూడండి అతను పుల్ రిక్వెస్ట్లో చేంజెస్ ఏదైతే పంపించాడో అది చెక్ చేసుకోండి. సో ఇది కదా నా రిపోజిటరీ. సో పుల్ రిక్వెస్ట్. సో నేను రీఫ్రెష్ చేశానంటే దీన్ని. సో అతను ఏం చేశాడు, ఇప్పుడు మాడిఫై చేస్తుంటాడు. చూడండి దిస్ ఇస్ గిట్ ప్రాజెక్ట్. ఓకేనా, నేను మళ్ళీ రివ్యూ చేయాలంటే మళ్ళీ రివ్యూ చేసి ప్లస్ మళ్ళీ కామెంట్ యాడ్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఫైన్ అనుకుంటే కన్వర్జేషన్లో మనకి ఏదైతే అతను నేను రివ్యూ ఇచ్చానో, నార్మల్గా అతను ఇక్కడ రిజాల్వ్ కన్వర్జేషన్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. లేదంటే అతను క్లిక్ చేయకపోతే యాజ్ ఏ టీఎల్గా నేను చేసుకోవాలి. రిజాల్వ్ కన్వర్జేషన్ అంటే ఓకే ఎవ్రీథింగ్ ఫైన్, నేను చెప్పిన కమెంట్ని అతను సాల్వ్ చేశాడు, చేంజ్ చేశాడు అని చెప్పడం అనమాట. చేసేసాను, ఎవ్రీథింగ్ ఫైన్ అనిపించింది నాకు కోడ్ అంతా. ఇంకా నా కమెంట్స్ అన్ని అతను రిజాల్వ్ చేసేసాడు. నేను సింపుల్గా మెర్జ్ పుల్ రిక్వెస్ట్, ఓకేనా, మెర్జ్ చేసేస్తున్నాను. సో కన్ఫామ్ మెర్జ్, మళ్ళీ ఇంకోసారి కన్ఫామ్ అడుగుతుంది. సో ఎవ్రీథింగ్ నాకు ఓకేనా, పృథ్వీ ఎస్పీ అనే బ్రాంచ్ అనేది దీంట్లోకి వెళ్తుంది అని చెప్తుంది అనమాట. సో సింపుల్గా కన్ఫామ్ మెర్జ్ అనేది హిట్ చేసేస్తున్నాను. ఓకేనా, చూడండి పుల్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ మెర్జ్డ్ అంటే క్లోజ్డ్, మెర్జ్ అయిపోయింది. కాబట్టి మనం మెర్జ్ రిక్వెస్ట్కి మెర్జ్డ్ అని కనిపిస్తుంది అతనికి. సో ఇప్పుడు మనం ఇక్కడ గిటాబ్లోకి వెళ్ళి మీరు మాస్టర్లో చూసారంటే ఇప్పుడు, సో మన స్టూడెంట్ పోర్టల్లోకి వెళ్ళాను, ఇక్కడ మాస్టర్లో, సో మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాను అనమాట. సో మాస్టర్ బ్రాంచ్లో మీరు ఎస్ఆర్సీ కానీ ఓపెన్ చేశారంటే అతను ఏదైతే చేంజెస్ చేస్తుంటారో మాస్టర్ దాంట్లోకి వచ్చేసి చూడండి. నేను వెరిఫై చేశాను, పంపించేశాను. అర్థమైందా? సో ఇప్పుడు నేను వర్క్ చేస్తాను. మేబీ స్వప్న ఇఫ్ యూ ఆర్ రెడీ ఓకే, లేదంటే నేను సింపుల్గా చేసి చూపించేస్తాను. ఇప్పుడు నేను అనదర్ డెవలపర్ అనుకోండి, నేనేం చేయాలి, ఇప్పుడు నా లోకల్లో test.txt కదా, ఇప్పుడు నా లోకల్లో నా ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ చేస్తున్నా. సో ఎస్ఆర్సీలో టెక్స్ట్ అనే ఫైల్ ఉందా, ఇక్కడ చూడండి ఉందా, టెక్స్ట్ అనే ఫైల్ ఇక్కడ యాడ్ చేసిన చేంజ్ లేదు. అంటే నేను నేనేం చేయాలి, కోడ్ అనేది ఏదైతే అప్డేటెడ్ కోడ్ ఉందో అది బ్యాక్ తెచ్చుకోవాలన్నమాట, కిందకి తెచ్చుకోవాలి. సో న్యూ కమాండ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో హౌ టు టేక్ అప్డేటెడ్ కోడ్ ఫ్రమ్ గిట్ హబ్ లోంచి ఎలా తెచ్చుకోవాలి, ఏరే డెవలపర్స్ అంతే కదా. ఇప్పుడు పృథ్వీ చేసిన చేంజ్ ఏరే డెవలపర్ కావాలంటే అతను ఏం చేయాలి, ఇప్పుడు చూడండి సింపుల్ గా నాకు లేదు, ఇప్పుడు నేను అప్డేటెడ్ కోడ్ తెచ్చుకోవాలి గిట్ హబ్ నుంచి, ఇదే కదా నా రిపోజిటరీలో నార్మల్ గా ఓల్డ్ కోడ్ అనేది ఉంది, నేను తెచ్చుకోవాలన్నమాట. కాబట్టి నేనేం చేస్తున్నాను యాజ్ ఎ డెవలపర్ గా, సో ఏదైతే నా రిపోజిటరీ ఉందో అక్కడికి వెళ్ళేసి సో గిట్ స్టేటస్ కొడితే నాది ఎవ్రీథింగ్ క్లియర్, నా లోకల్ ఎటువంటి చేంజెస్ లేవు. సో గిట్ హబ్ లో ఉన్నాయన్నమాట. అప్పుడు నేనేం తెచ్చుకోవాలి, సింపుల్ గిట్ పుల్ అంతా, గిట్ పుల్ స్పేస్ ఆరిజిన్. ఎందుకంటే ఫస్ట్ నా బ్రాంచ్ చూడండి, నేను ఏ బ్రాంచ్ లో ఉన్నాను, గిట్ బ్రాంచ్ అని కొడుతున్నా చూడండి, గిట్ బ్రాంచ్ మాస్టర్ లో ఉన్నా. ఓకేనా, కాబట్టి మాస్టర్ లో ఉండాలి. ఎప్పుడైనా మనం పుల్ చేసుకోవాలి చేంజెస్ అనేది. ఇప్పుడు పృథ్వీ వర్క్ చేశాడు, నేను చేంజెస్ చేశాను అనుకోండి, పృథ్వీ ఎక్కడ పుల్ చేసుకోవాలి, పృథ్వీ వచ్చి మాస్టర్ చెక్అవుట్ అవ్వాలి. ఎందుకంటే అతని బ్రాంచ్ అయిపోయింది, ఇంకా అతను ఏదైతే వర్క్ చేశాడో సబ్ బ్రాంచ్ అది అయిపోయింది, ఇంకా ఇగ్నోర్ చేసేయడమే, ఆ బ్రాంచ్ డిలీట్ అయిపోతుంది, ఇంకా అది నో లాంగ్ ఉండదు అనమాట ఇంకా. సో అతను మాస్టర్లో స్విచ్ అయ్యేసి అక్కడ పుల్ చేసుకోవాలి, అతను అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ మాస్టర్లో ఉన్నాను కాబట్టి నేను పుల్ చేసుకుంటున్నాను, గిట్ పుల్ సింపుల్గా. ఓకేనా, గిట్ పుల్ లేదు ఫుల్గా ఇవ్వాలంటే ఆరిజిన్ గా మెన్షన్ చేయొచ్చు, ఏ బ్రాంచ్ నుంచి తెచ్చుకోవాలి, ఆరిజిన్ మాస్టర్ బ్రాంచ్ లో ఉన్న లేటెస్ట్ కోడ్ ని తీసుకొచ్చి నా లోకల్ రిపాజిటరీలో ఉన్న మాస్టర్ బ్రాంచ్ కి ఇవ్వు అని చెప్పడం. లేదంటే బై డిఫాల్ట్ గా గిట్ పుల్ అంటే ఆటోమేటిక్ గా మాస్టర్ నుంచే తీసుకొస్తుంది అనమాట కోడ్ అనేది. ఓకేనా, గిట్ పుల్ ఆరిజిన్ మాస్టర్, ఏ ఆరిజిన్ అనేది ఏ బ్రాంచ్ అంటే ఆరిజిన్ లో ఉన్నటువంటి, ఆరిజిన్ అంటే ఏంటి ఇక్కడ గిట్ హబ్ అనమాట, గిట్ హబ్ లో ఉన్నటువంటి ఏ బ్రాంచ్ నుంచి తీసుకురావాలనేది అని ఇవ్వచ్చు మనం, ఆరిజిన్ మాస్టర్ అని. ఓకేనా, నేను ఎంటర్ చేశానంటే చూడండి పుల్ చేసేస్తుంది అనమాట. సో ఒక ఫైల్ చూడండి, ఎస్ఆర్సీలో text.txt ఫైల్ అనేది ఒకటి యాడ్ అయింది చూసారా. ఇప్పుడు నేను నా లోకల్లో చెక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఎస్ఆర్సీ ఓపెన్ చేసినామంటే వచ్చేసింది, పృథ్వీ ఏదైతే చేంజ్ చేసినాడో అది నా దాంట్లోకి వచ్చేసింది చూసారా. సేమ్ వే అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ
దిస్ ఈస్ చేంజ్ ఫ్రమ్ ఫనీ సంథింగ్ సమ్ లైన్స్ యాడ్ చేసిన ఇంకా అతను కోడ్ని ఉపయోగించుకొని నేను ఆన్ టాప్ ఆఫ్ ఇట్ రాసుకుంటా పోతున్నా ఫ్రమ్ ఫనీ సమ్ చేంజెస్ రాశాను. ఓకేనా, సేవ్ చేసిన నా వర్క్ అని కంప్లీట్ అయిపోయింది. బట్ ఇక్కడ చేంజెస్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు నేను మాస్టర్ బ్రాంచ్లో చేసిన తప్పు చేసిన నేను ఇక్కడ చూసారా, నేను ఎక్కడ షిఫ్ట్ అవ్వలేదు అనమాట, డైరెక్ట్గా చేంజెస్ చేసేస్తున్నా. గిట్ స్టేటస్ చూసామంటే చూడండి మాస్టర్ బ్రాంచ్లో నేను మాడిఫై అయ్యింది అనమాట. సో బిఫోర్ స్టేజింగ్లోకి వెళ్ళేదానికంటే నేను ఇప్పుడు స్విచ్ అయిపోతా. సో అవ్వచ్చు, చేంజ్ చేసిన తర్వాత అయినా కానీ స్విచ్ అవ్వచ్చు అనమాట బ్రాంచ్కి మనం. చూడండి గిట్ ఎలా క్రియేట్ చేయాలి కొత్త బ్రాంచ్, గెట్ చెక్అవుట్ ఎలా బ్రాంచ్ సంథింగ్ లైక్ ఫనీ -pst అనేసి ఒక బ్రాంచ్ నేమ్ ఇచ్చుకున్నాను నేను. ఓకేనా, ఎంటర్ కొట్టాను అనమాట. సో న్యూ బ్రాంచ్లోకి చెక్అవుట్ అయిపోయినా. ఇప్పుడు చూడండి గిట్ బ్రాంచ్ అని కొట్టండి, న్యూ బ్రాంచ్లోకి వచ్చేసామా, ఫనీ PSTలో ఉన్నా నేను ఇప్పుడు. సో మన గిట్ హబ్లో వచ్చేసి ఓన్లీ 2 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూసారంటే గిట్ హబ్లో చూసారంటే మీరు చూడండి స్టూడెంట్ పోర్టల్లోకి వెళ్తే ఇక్కడ మాస్టర్ ఒకటి ఉంది, పృథ్వీది ఒకటి ఉంది, 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను కొత్త బ్రాంచ్ అంటే ఆ సబ్ బ్రాంచ్ మనకు అవసరం లేదు. ఇప్పుడు నేను కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసిన, ఇది మళ్ళీ నేను పుష్ చేయాలి పైకి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, గిట్ స్టేటస్ చూసామంటే నేను మాడిఫై చేసిన ఫైల్స్ వస్తాయి. ఇది కానీ నేను డిఫరెన్స్ చూడాలనుకుంటే దాన్ని కాపీ చేసుకొని గిట్ డిఫరెన్స్ ఓకేనా, 2 లైన్స్ అనమాట కనిపిస్తుంటాయి ఇక్కడ. సో అయిపోయిన తర్వాత నేను గిట్ ఏం చేయాలి, యాడ్ చేయాలి, గిట్ యాడ్ ఆల్, ఎందుకంటే ఒకే ఫైల్ కాబట్టి నో ప్రాబ్లం, ఫైల్ కాపీ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత గిట్ కమిట్ -m యాడెడ్ సమ్ టెక్స్ట్ సంథింగ్, నేను కమిట్ మెసేజ్ ఒకటి యాడ్ చేశాను. సో కమిట్ అయిపోయింది. ఇక్కడ నుంచి పుష్ చేయాలి ఇప్పుడు నేను గిట్ పుష్, ఎందుకంటే మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను గిట్ పుష్ అనగానే ఏమడుతుంది, అప్ స్ట్రీమ్ సెట్ చేయమని అడుగుతుంది, ఫస్ట్ టైం కాబట్టి నేను చేసేది. కాబట్టి దాన్ని కాపీ చేసుకుంటున్నా, అప్ స్ట్రీమ్ వచ్చి ఫనీ PSTలోకి సెట్ చేయమని చెప్తుంది. కాబట్టి నేను అదే బ్రాంచ్ గిట్ పుష్ -fn సెట్ అప్ స్ట్రీమ్ ఆరిజిన్ ఫనీ -pst. సో ఎంటర్ చేశానంటే ఈ బ్రాంచ్లోకి పుష్ అయిపోతాయి అనమాట. ఓకేనా, పుష్ అయిపోయి ఉంటుంది అంటే ఒక బ్రాంచ్ అనేది క్రియేట్ అయి ఉంటుంది కాబట్టి మాస్టర్లోకి డేటా ఉండదు. ఇక్కడ ఇమీడియట్గా చూడండి ఫనీ PST హ్యాడ్ రీసెంట్ పుషెస్ 2 seconds అగో. మీరు బ్రాంచ్ చూసుకున్నా కానీ మనకు రీఫ్రెష్ చేసి సో ఇక్కడ మనం మాస్టర్ని ఎక్స్పాండ్ చేస్తే ఫనీ PST నా బ్రాంచ్ కానీ వచ్చేస్తుంటుంది అనమాట. ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు మెర్జ్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలి. నేను డైరెక్ట్గా అదే పుల్ రిక్వెస్ట్ ఈ లింక్ని కాపీ చేసైనా చేయొచ్చు, లేదంటే నాకు ఇక్కడే మనకు కనిపిస్తుంది కదా కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ అని, ఎక్కడన్నా క్లిక్ చేయొచ్చు. 2 విధాలుగా చేసుకోవచ్చు అనమాట. సో రికమెండెడ్ టు యూస్ దిస్ లింక్, కాపీ దిస్ లింక్. పుల్ రిక్వెస్ట్ ఎందుకు, మాస్టర్లోకి మెర్జ్ చేయమని చెప్పాలి కదా మళ్ళీ, కాబట్టి నేను న్యూ ట్యాబ్ ఓపెన్ చేశాను, అదే లింక్ క్లిక్ చేసినాను. సో నాకు పుల్ రిక్వెస్ట్ అనేది ఇలా ఓపెన్ అయింది. సో ఇక్కడ ఏం చెప్తాను నేను, యాడెడ్ న్యూ టెక్స్ట్ అనేది ఒక పెట్టాను, సంథింగ్ హెడర్ పెట్టాను. సేమ్ నేను డిస్క్రిప్షన్లో కానీ అదే పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఎవ్రీథింగ్ ఫైన్, నా చేంజెస్ అన్ని కింద కనిపిస్తాయి ఇక్కడ. ఓకేనా, ఇది తీసేసాను. డౌట్ ఫనీ ఇప్పుడు స్టార్టింగ్ నువ్వు ఇప్పుడు మాస్టర్ లోనే డైరెక్ట్ గా చేంజ్ చేసావు కదా, తర్వాత సబ్ బ్రాంచ్ క్రియేట్ చేసావు కదా, ఆ చేంజెస్ అన్ని సబ్ బ్రాంచ్ లోకి వచ్చేస్తాయి. సో అంటే ఇంకా మాస్టర్ లో ఉండదు, అది ఉండదు ఆటోమేటిక్ న్యూ బ్రాంచ్ క్రియేట్ చేస్తే ఆ బ్రాంచ్ లోకి మన చేంజెస్ అన్ని వచ్చేస్తాయి. ఎందుకంటే అది వర్కింగ్ డైరెక్టరీ లో ఉండాలి అనమాట. ఎందుకంటే మళ్ళీ లోకల్ కమిట్స్ ఇలాంటివి వెళ్తే ప్రాబ్లం అనమాట. వర్కింగ్ డైరెక్టరీ లో ఉంటే ప్రాబ్లం లేదు, స్విచ్ అవ్వచ్చు. ఓకే, ఆటోమేటిక్ గానే అది వచ్చేస్తుంది. అవును, అది మాస్టర్ నుంచి అయితే సబ్ బ్రాంచెస్ కి వస్తాయి. అదే సబ్ బ్రాంచ్ లో నువ్వు చేంజ్ చేసి మాస్టర్ కి వెళ్ళాలనుకుంటే ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ వేరే బ్రాంచ్ లోకి చేంజ్ అవ్వాలంటే. ఓకేనా, మాస్టర్ లో ఉన్నాము, మాస్టర్ లో చేంజ్ చేసుకున్నాము, అక్కడ నుంచి సబ్ బ్రాంచ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ చేంజెస్ అన్ని సబ్ బ్రాంచ్ లోకి వచ్చేస్తాయి. అదే మనం సబ్ బ్రాంచ్ లో సమ్ చేంజెస్ చేసి మాస్టర్ లోకి వెళ్ళాలి అనుకుంటే సో ప్రాబ్లం అవుతుంది అనమాట. నువ్వు ఆల్రెడీ చేంజెస్ చేస్తున్నావు, ఏదర్ నువ్వు వాటిలన్నా కమిట్ అన్నా చెయ్యి, లేదంటే దాన్ని టెంపరీగా రిమూవ్ చెయ్యి అని చెప్తుంది. మన గిట్ స్టాష్ అనే కమాండ్ ఉంటుంది. ఇవన్నీ మనం ప్రాజెక్ట్ బ్యాచ్ లో చూస్తాం. లాట్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ కమాండ్స్. ఇప్పుడు ఏదైతే లాట్ ఆఫ్ డౌట్స్ వస్తుంటాయి, ఇవన్నీ మనం ప్రాజెక్ట్ బ్యాచ్ లో చూద్దాం, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నా చేంజెస్ ఓకే, ఎవ్రీథింగ్ ఓకే అనుకున్నాను, క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అని చెప్పేశాను. ఓకేనా, ఇక్కడ చూడండి అసైన్ గా మనం యాడ్ చేయొచ్చు, ఎవరు ఇది రివ్యూ చేయాలి అని. ఇక్కడ అసైన్ యువర్ సెల్ఫ్ అని నాకు నేను ఇవ్వచ్చు, లేదంటే ఏరే వాళ్ళ నేమ్స్ కానీ ఇవ్వచ్చు అనమాట. సో సజెషన్స్ వచ్చేసి పృథ్వీని రిక్వెస్ట్ చేయొచ్చు, నా కోడ్ని రివ్యూ చెయ్యాలి. సో ఇలా రిక్వెస్ట్ చేస్తున్నానంటే పృథ్వీకి రిక్వెస్ట్ మెయిల్ అనేది వెళ్తుంది. పృథ్వీ ఇప్పుడు ఇది చేయాలన్నమాట, అర్థమైందా, రివ్యూ చేయాలి పృథ్వీ అనే అతను. సో పృథ్వీ ఒకసారి ఓపెన్ చేయవా, షేర్ చేయవా. సో నేను ఇప్పుడు క్రియేట్ చేసిన ఎంఆర్ అంటే పిఆర్ పుల్ రిక్వెస్ట్ మాస్టర్లోకి మెర్జ్ చేయమన్నా బ్రాంచ్ని.
ఇప్పుడు పృథ్వీ ఓపెన్ చేసి అతను వ్యాలిడేట్ చేస్తాడు నా మెయిల్, నేను రాసిన కోడ్ని అతను వెరిఫై చేస్తాడు. ఇప్పుడు వేరే డెవలపరు. ఓకేనా, మెయిల్ వస్తుంది. మెయిల్లో అన్న లింక్ క్లిక్ చేయి, లేదంటే డైరెక్ట్గా మనకు గిటప్ నుంచైనా ఓపెన్ చేయను పుల్ రిక్వెస్ట్. టాప్లో ఫస్ట్ ఉండేది ఏదైతే రీసెంట్గా ఉంటుందో అది చూడు, మెయిల్ వచ్చి ఉంటుంది టీఆర్పీ సంథింగ్, యాడ్ న్యూ టెక్స్ట్ అనేది నాకు అనమాట. సో క్లిక్ ఓపెన్ ఇట్ ఇన్ అని ఉంటుంది, గిట్ హబ్ లాస్ట్లో ఉంటుంది చూడు, వ్యూ ఇట్ ఆన్ గిట్ హబ్ అని చూడు, వ్యూ ఇట్ ఆన్ గిట్ హబ్, అది క్లిక్ చేయి. సో మెయిల్ నుంచైనా డైరెక్ట్గా మనం పుల్ రిక్వెస్ట్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ పైకి వెళ్ళేసి ఫైల్ చేంజెస్ అని ఉంటుంది చూడు, సో లాస్ట్లో ఫైల్ చేంజెస్ ఓపెన్ చేయి. అక్కడ కాదు, రైట్ సైడ్లో ట్యాబ్ ఫైల్ చేంజ్డ్, అది క్లిక్ చేయి. అది క్లిక్ చేస్తే నీకు నేను రాసిన కోడ్ అనేది నీకు కనిపిస్తుంది ఇలాగా. సో ఇప్పుడు నువ్వు రివ్యూ చేస్తావు. రివ్యూ చేసి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కమెంట్ అనేది సెకండ్ లైన్లో ఏదైనా కమెంట్ ఇవ్వు, ప్లస్ సింబల్ మౌస్ కర్సర్ తీసుకెళ్ళి ప్లస్ సింబల్ క్లిక్ చేసి సంథింగ్ సమ్ కమెంట్ మేక్ ఇట్ స్మాల్ సంథింగ్ ఏదో ఒకటి, సమ్ రిక్వెస్ట్ చేయి. లేదు ఒక నార్మల్ ఏదన్నా ఇవ్వు, చేంజ్ ఇవ్వు. సో మేక్ ఇట్ సంథింగ్ స్మాల్ అని, లేదంటే క్యామిల్ కేస్ అని చెప్పి, మేక్ ఇట్ క్యామిల్ కేస్. సో అన్ని క్యాపిటల్స్లో ఉన్నాయి, క్యామిల్ కేస్లో చేంజ్ అయ్యి అని చెప్పి అతను నన్ను రిక్వెస్ట్ చేస్తాడు. క్యామిల్ కేస్. స్టార్ట్ రివ్యూ అయిపోయిన తర్వాత పైన ఫినిష్ రివ్యూ అని చూడు, ఫినిష్ యువర్ రివ్యూ అని టాప్లో ఇక్కడ అది క్లిక్ చేసేసాయి. సో ఇక్కడ వచ్చేసి రిక్వెస్ట్ చేంజ్ అని సెలెక్ట్ చేసుకో, రేడియో బటన్. ఇది నేను ఇందాక మీకు చూపించలేదు గైస్, సో అందుకని రిక్వెస్ట్ చేంజ్ అని చూపించి కింద సబ్మిట్ అని ఉంటుంది కదా, అది సబ్మిట్ చేసి సబ్మిట్ యువర్ రివ్యూ. ఓకేనా, డన్. సో నువ్వు స్టాప్ చేసేసి నేను వచ్చి రిజాల్వ్ చేస్తాను దాన్ని ఒకసారి. ఓకేనా, అతను వచ్చి రివ్యూ చేశాడు నా కోడ్ని. ఇప్పుడు నా కోడ్ రివ్యూ చేసి కమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేశాడు. ఇది మీకు ప్రాజెక్ట్ బ్యాచ్ 4 వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఇంతకుముందు జెరాలో ఒకటే చూసాం, గిటప్ లేదు కాబట్టి, అప్పుడు గిటప్ చెప్పలేదు కాబట్టి ఆ టైంలో. ఓకేనా, సో ఇప్పుడు కమెంట్స్ ఎక్కడ ఇవ్వాలి, ఏ విధంగా కొలాబరేట్ అవ్వాలి, అదంతా మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సో స్టూడెంట్ పోర్టల్లో మనకు పుల్ రిక్వెస్ట్ ఇక్కడ కదా, నాకు మెయిల్ అన్న వచ్చి ఉంటుంది, లేదంటే నా పుల్ రిక్వెస్ట్ ఓపెన్ చేసినా ఇక్కడ ఉన్నది చూడు, పుల్ రిక్వెస్ట్ ఒకటి పెండింగ్లో ఉంది కాబట్టి, సో యాడెడ్ న్యూ టెక్స్ట్, ఇది నా పుల్ రిక్వెస్ట్ అనమాట. ఇది నేను ఓపెన్ చేస్తే పృథ్వీ చూడండి, పృథ్వీ 970 రిక్వెస్టెడ్ ఏ చేంజ్ మేక్ ఇట్ క్యామిల్ కేస్. ఓకే, చూశాను, నాకు ఇది ఓకే అనిపిస్తే నేను చూడండి ఇప్పుడు రిజాల్వ్ చేసి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలని చూపిస్తాను. సో ఇప్పుడు నేనేం చేస్తాను, నా లోకల్ రిపాజిటరీలో నా చేంజ్, నా ఐడిఈ కానీ ఏదైనా ఓపెన్ చేసి, సో నా చేంజ్ అతను పర్ఫెక్ట్గా చెప్పాడు కాబట్టి, సో దిస్ ఈస్ గిట్ ప్రాజెక్ట్. సో దిస్ ఈస్ గిట్ ప్రాజెక్ట్ సంథింగ్ ఒక ఈ కేసులో మార్చేసి నేను సేవ్ చేసేసాను, కంట్రోల్ ఎస్ సేవ్ చేసేసాను. దీన్ని పంపించేస్తాను ఇప్పుడు పైకి. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను, గిట్ స్టేటస్ కొట్టానంటే సో ఇది చేంజ్, ఇది ఎక్కడ ఉంది, నా బ్రాంచ్లో ఉంటుంది, పని పిఎస్టీ అనే బ్రాంచ్లో. ఓకేనా, సో కావాలంటే చూడండి గిట్ బ్రాంచ్ పని పిఎస్టీ. ఓకే, సో అయిపోయింది. ఇక్కడ నేనేం చేస్తాను ఇప్పుడు, గిట్ చేంజెస్ ఓకే కదా, గిట్ యాడ్ చేసేసాను, గిట్ కమిట్ -m రిజాల్వ్డ్ రివ్యూ కమెంట్స్ రిజాల్వ్ చేసేసానని పుష్ చేసేసాను. గిట్ పుష్ సింపుల్గా కమిట్ చేసిన తర్వాత గిట్ పుష్ అని ఇచ్చేసాను. నేను రిజాల్వ్ చేసిన చేంజెస్ పుష్ అయిపోయినాయి పైకి. సో మనం ఇప్పుడు కమెంట్ ఇక్కడ ఓపెన్ చేసి పుల్ రిక్వెస్ట్ రీఫ్రెష్ చేసామంటే సో మనం చేంజెస్ అనేవి వచ్చి ఉంటాయి అన్నమాట. ఓకేనా, చూడండి ఇక్కడ ఫైల్ చేంజెస్లో చూసారంటే మన చేంజెస్ రెప్లికేట్ అయినాయి లేదా చెక్ చేసుకోండి. అంటే దీన్ని రిమూవ్ చేసాను, రిమూవ్ చేసి ఇది రాసాను, అందుకని మైనస్ ఉంటుంది అక్కడ రెడ్ కలర్లో, అది రిమూవ్ చేసాను, సెకండ్ లైన్ యాడ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు కన్వర్సేషన్లోకి వెళ్తాం. కమిట్స్ కానీ చూడండి, 2 కమిట్స్ నేను చేసింది ఇక్కడ కానీ మీరు ట్రాక్ చేయొచ్చు కమిట్స్. ఫస్ట్ వచ్చేసి యాడ్ సమ్ టెక్స్ట్ అనేది ఫస్ట్ కమిట్, తర్వాత అతను రివ్యూ కమెంట్స్కి రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇంకొక కమిట్ రిజాల్వ్ రివ్యూ కమెంట్స్ అనేది రెండో కమిట్. ఇక్కడ ఓపెన్ చేసినా కానీ ఆ కమిట్ రిలేటెడ్ చేంజెస్ అనేది చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఇక లాస్ట్లో కంప్లీట్ అయిన తర్వాత రివ్యూ అనేది కన్వర్జేషన్లోకి వెళ్తాను. కన్వర్జేషన్లోకి వెళ్ళి ఏదైతే ఇక్కడ పృథ్వీ రాస్తుంటాడో నేను కమెంట్ పెడతాను దానికి, యా కంప్లీటెడ్ లేదంటే డన్. సో నువ్వు చెప్పిన దాన్ని నేను చేంజ్ చేసేసాను అని చెప్పి ఒక కమెంట్ పెడతాను సింపుల్గా. ఇది రియల్ టైంలో జరిగేది ఎగ్జాక్ట్గా. కమెంట్ పెట్టిన తర్వాత రిజాల్వ్ కన్వర్జేషన్ అని ఉంటుంది, అది నేను ఖచ్చితంగా రిజాల్వ్ చేయాలన్నమాట. రిజాల్వ్ చేసేస్తే సో నేను అడ్మినిస్ట్రేటర్ కాబట్టి నాకు ఉంది యాక్సెస్, నార్మల్గా అయితే యాక్సెస్ ఉండదు మీకు. సో ఎవరైతే రివ్యూ చేస్తున్నారో వాళ్ళకు ఉంటుంది. సో ఇప్పుడు అతను ఏం చేస్తాడు, అతను ఓపెన్ చేసి ఫుల్ రిక్వెస్ట్ని మెర్జ్ చేస్తాడు. ఒకసారి అతను ఓపెన్ చేసి పృథ్వీ ఒకసారి ఓపెన్ చేసి నీది షేర్ చేయి, నీకు యాక్సెస్ ఉంటే నువ్వు మెర్జ్ చేసేసి, లేదంటే నేను మెర్జ్ చేసేస్తాను. నార్మల్గా ఎవరైతే రివ్యూ చేశారో అది చూసి లీడ్ అనేవాడు చెక్ చేసి మెర్జ్ చేయాలన్నమాట. ఒకసారి షేర్ చేయి ఎంఆర్ని.
పృథ్వీ యా ఒకసారి ఎంఆర్ని రీఫ్రెష్ చేయి. అదే కదా ఎంఆర్ రీఫ్రెష్ చేయి. సో ఇక్కడ నేను కన్వర్ట్ చేసింది రిజాల్వ్ చేశాను చూడండి ఇక్కడ. ఓకేనా, రిజాల్వ్డ్ రివ్యూ కమెంట్స్ అనేది ఫనీ నేను చేశాను అని చూపిస్తుంది. సో ఎవ్రీథింగ్ ఫైల్ అయితే మెర్జ్ పుల్ రిక్వెస్ట్ అని క్లిక్ చేసేసాను. కన్ఫర్మ్ అది వస్తుంది సార్. మెర్జ్ ఇచ్చేసి కన్ఫర్మ్ మెర్జ్ అని ఇచ్చేసి ఏం యాడ్ చేయలేదు సార్. ఏం యాడ్ చేయలేదు, సింపుల్గా ఇచ్చేసి కన్ఫర్మ్ చేస్తే నా బ్రాంచ్లో ఉన్న చేంజెస్ అన్ని మాస్టర్లోకి వెళ్ళిపోతాయి. ఓకేనా, పుల్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ మెర్జ్డ్. ఇప్పుడు కావాలంటే ఒకసారి చూపించు, మాస్టర్ బ్రాంచ్ ఓపెన్ చేసి నా చేంజెస్ అన్ని దాంట్లోకి వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేయొచ్చు. అక్కడ కొట్టు టామ్ క్యాట్ ఓపెన్ చేయి. టామ్ క్యాట్ సింబల్ టాప్లో హోమ్లోకి వెళ్ళి మెర్జ్ రిక్వెస్ట్ కాదు పైన క్యాట్ సింబల్ అక్కడ క్లిక్ చేసి ప్రాజెక్ట్ ఉంది చూడు, స్టూడెంట్ పోర్టల్ అనేది రెండోది, అది ఓపెన్ చేయి. ఇక్కడ వచ్చేసి మాస్టర్లోనే ఉన్నాం కాబట్టి ఎస్ఆర్సి ఓపెన్ చేయి. ఎస్ఆర్సి test.txt ఓపెన్ చేసి చూడు నా చేంజెస్ ఉన్నాయో లేదో. క్యామెల్ కేసులో ఉన్నాయా? సో అది మెర్జ్ చేసిన తర్వాత ఇలా వస్తాయి. సో దిస్ ఇస్ ద సెక్యూరిటీ అనమాట. సెక్యూరిటీ అనేది మనం అచీవ్ చేస్తాం ఆన్ టాప్ ఆఫ్ ఇట్ బ్రాంచింగ్ సిస్టమ్ ద్వారా. ఇలాగే మల్టిపుల్ డెవలపర్ సేమ్ స్వప్న కానీ అదేవిధంగా క్లోన్ చేసుకుని అమ్మాయి కానీ సేమ్ అదేవిధంగా వర్క్ చేసుకుంటా పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఏరే డెవలపర్ వచ్చి రివ్యూ చేస్తాడు, ఏదైనా కోడ్ చేంజెస్ ఉంటే కమెంట్స్ పెడతాడు. సో అదే నోటిఫికేషన్ అమ్మాయికి వెళ్తుంది, అమ్మాయి మళ్ళీ మాడిఫై చేసి మళ్ళీ పుష్ చేస్తుంది. సో మనం డైలీ వర్క్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో, డేలో ఫస్ట్ ఉదయాన్నే ఎంటర్ అవుతాం కదా, ఎంటర్ అయినప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే గిట్ పుల్. ఓకేనా, మన బ్రాంచ్ ఏదైతే ఉందో మాస్టర్ బ్రాంచ్లోకి వెళ్ళడం, లోకల్లో గిట్ పుల్ అని కొడితే ఏదైతే లేటెస్ట్ కోడ్ ఉందో అదంతా కానీ అప్డేట్ అయిపోతుంది మన లోకల్లో. సో చూడు పృథ్వీ, నువ్వు పుల్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను అప్డేట్ చేసిన మల్టిపుల్ డెవలపర్స్. ఇప్పుడు పృథ్వీ వచ్చాడు, నెక్స్ట్ డే స్టార్ట్ చేశాడు అతను వర్క్. వచ్చి ఇమీడియట్గా అతను ఏం చేయాలి, ఫస్ట్ గిట్ బ్రాంచ్ కొట్టు. గిట్ బ్రాంచ్ కొట్టు, నీది లోకల్లో చెక్ చేయి ఫస్ట్ ఏ బ్రాంచ్లో ఉన్నావు. సో అతను ఇమీడియట్గా ఫస్ట్ చేయాల్సిన పని ఇదనమాట, గిట్ బ్రాంచ్ అని కొడతాడు ఫస్ట్. గిట్ బ్రాంచ్. సో ఏ బ్రాంచ్లో ఉన్నాడు, పృథ్వీ ఎస్పీ. అదే అయిపోయింది, అది ఆ బ్రాంచ్ అయిపోయింది కాబట్టి మాస్టర్లోకి చెక్అవుట్ అవుతుంది. గిట్ చెక్అవుట్ మాస్టర్, గిట్ స్పేస్ చెక్అవుట్ స్పేస్ మాస్టర్. ఓకే సార్. సో స్విచ్ అవ్వడానికి కమాండ్ అనమాట. ఇప్పుడు మాస్టర్లోకి స్విచ్ అయ్యాడు, ఒకసారి చెక్ చేసుకో, కన్ఫర్మ్ చేసుకో. గిట్ బ్రాంచ్ అని కొట్టి మాస్టర్లో ఉన్నావా, ఇంకా పృథ్వీ ఎస్పీలో ఉన్నావా, కొట్టు మాస్టర్లో ఉన్నాడు. సో ఎప్పుడైనా మనం ఉదయాన్నే వర్క్లోకి వెళ్ళంగానే ఫస్ట్ ఇది చెక్ చేసి మాస్టర్లోకి స్విచ్ అవ్వాలి. లోకల్లో స్విచ్ అయ్యేసి అప్డేట్ తెచ్చుకోవాలి పైనుంచి. గిట్ పైన రిపాజిటరీ అంటే మల్టిపుల్ డెవలపర్స్ వర్క్ చేసి వాళ్ళు కూడా అంతా పుష్ చేస్తుంటారు కదా మాస్టర్ బ్రాంచ్లో పైకి. కాబట్టి ప్రతి డెవలపర్ మార్నింగ్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు అప్డేటెడ్ కోడ్ అనేది లోకల్కి తెచ్చుకోవాలి. ఓకేనా, తెచ్చుకో. గిట్ పుల్ ఆరిజిన్ మాస్టర్. గిట్ పుల్ ఆరిజిన్ అంటే రిమోట్ రిపాజిటరీ అనమాట. సో ఆరిజిన్ మాస్టర్ అంటే రిమోట్ రిపాజిటరీలో ఉన్నటువంటి మాస్టర్ బ్రాంచ్లో ఏదైతే కోడ్ ఉందో అదంతా పుల్ చెయ్యి అని చెప్పడం అనమాట. ఆరిజిన్ స్పేస్ మాస్టర్. కొట్టేనా సార్, ఎంటర్ కొట్టాను సార్. ఎంటర్ కొట్టే. సో ఇప్పుడు పైన నేను ఏదైతే చేంజెస్ చేస్తానో అవన్నీ వస్తాయి చూడండి. 2 చేంజెస్ అని వచ్చాయి, 2 ఇన్సర్షన్. ఇప్పుడు నీ లోకల్ డిపాజిట్లో చెక్ చేసుకో, ఎవ్రీథింగ్ క్లియర్ ఉంటుంది. నేను యాడ్ చేసిన చేంజెస్ కానీ నీ లోకల్లోకి వచ్చేసి ఉంటాయి. ప్రాజెక్ట్లో ఓపెన్ చేసి అది కానీ చూసుకున్నాం అంటే వచ్చేసిందా. సో దిస్ ఇస్ ద ప్రాసెస్, రియల్ టైంలో జరిగేటటువంటి ప్రాసెస్. ఇక్కడ మీకు మల్టిపుల్ క్వశ్చన్స్ రావచ్చు. ఇప్పుడు ఒకేసారి స్వప్న అండ్ పృథ్వీ ఇద్దరు ఒకేసారి వర్క్ చేశారు, సేమ్ లైన్. ఇక్కడ దిస్ ఇస్ గిట్ ప్రాజెక్ట్ ఉంది కదా, పృథ్వీ వచ్చి దిస్ ఇస్ గిట్ హబ్ ప్రాజెక్ట్ అని మాడిఫై చేశాడు. స్వప్న యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ దిస్ ఇస్ గిట్ క్లయింట్ ప్రాజెక్ట్ అని మాడిఫై చేశారు, సేమ్ లైన్ ని. ఒకేసారి ఇద్దరు పుష్ చేశారు, ఏమవుతుంది, దట్ ఈస్ కాల్డ్ కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఎలా రిజాల్వ్ చేయాలి, లేదంటే ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, టెంపరీగా ఎలా సేవ్ చేసుకోవాలి మన వర్క్ అని గిట్లో. సో ఇక్కడ స్వప్న ఇందాక అడిగారు, మాస్టర్లో సమ్ చేంజెస్ చేసాం. సో ఏరే అదర్ బ్రాంచ్లో స్విచ్ అవ్వగానే ఆ చేంజెస్ వస్తాయంటే ఎస్ వస్తాయి. బట్ అదేవిధంగా ఇప్పుడు పృథ్వీ ఉన్నాడు, పృథ్వీ ఫస్ట్ ఏం చేశాడు, ఇక్కడ నార్మల్గా వెళ్ళంగానే మాస్టర్లోకి చెక్అవుట్ అయ్యి పుల్ చేసుకోవాలి, అవునా. బట్ అతను మర్చిపోయాడు, మాస్టర్లోకి చెక్అవుట్ కావాలా, పృథ్వీ -PST అనే బ్రాంచ్లోనే నువ్వు పుల్ కొట్టేసావు. సో డేటా అంతా వచ్చేస్తుంది, దాంట్లో కరెక్ట్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏం చేయాలి, టెంపరీగా అది పక్కన పెట్టేయాలన్నమాట. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇలాంటివి లాట్ ఆఫ్ ఉన్నాయి, మనకు కమిట్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు పృథ్వీ PST, పృథ్వీ 2 PST అనేది ఒకటి క్రియేట్ చేశాడు.
పృథ్వీ పిఎస్టీ అనే దాంట్లో ఒక కమిట్ చేస్తున్నాడు. ఆ కమిట్ని తీసుకెళ్లి పృథ్వీ 2 పిఎస్టీలో యాడ్ చేయాలి. ఎలా చేయాలి? ఓకే, సో లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఇలాంటివి ఉన్నాయి. ఇదంతా అడ్వాన్స్ కమాండ్స్లోకి వస్తాయి. సో మనం అడ్వాన్స్లో చూస్తాము. సో దిస్ ఇస్ అబౌట్ ది కొలాబరేషన్. టిల్ హియర్ ఏదైనా డౌట్స్ ఉన్నాయా? యా, యూ కెన్ స్టాప్ ఇట్. గైస్ ఏదైనా డౌట్ ఉన్నాయా ఇక్కడ వరకు? సో నేను పిఎస్టీ మన గ్రూప్లో నేను చీట్ షీట్ ఒకటి పెడుతున్నాను. సో చీట్ షీట్లో మీరు అది గిట్ చీట్ షీట్ ఒకటి పెడతాను. సో దట్ మీరు దాన్ని చూడండి. దాంట్లో కమాండ్స్ అన్ని అడ్వాన్స్డ్ కమాండ్స్ అండ్ నార్మల్ కమాండ్స్ ఉన్నాయి. ఒకసారి మీకు వెరిఫికేషన్ కోసం చీట్ షీట్ ఒకటి పంపిస్తాను. ఓకేనా? జస్ట్ ఏ సెకండ్. సో గ్రూప్లో పెడుతున్నాను నేను మన వర్క్షాప్ గ్రూప్లో. జస్ట్ ఏ సెకండ్. సో గైస్ డౌట్స్ అడగాలి. లాట్ ఆఫ్ డౌట్స్ వచ్చి ఉంటాయి, రావాలి. కానీ డైరెక్ట్గా కానీ మీరు వినుంటే అర్థమయ్యి ఉంటే. ఏం డౌట్స్ లేవా? ఎవ్రీవన్ క్లియర్? అట్లీస్ట్ అర్థమైందా? సమ్వాట్ అట్లీస్ట్ ఒక 80% అయినా అర్థమైందా? ఒక అవగాహన వచ్చిందా? పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటి, కామెంట్స్ ఎలా ఇస్తాం, అర్థమైందా? ఓకే, సో ఎటువంటి డౌట్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. డైరెక్ట్గా నా నంబర్ ఉంది కాబట్టి మీరు మెసేజ్ చేయండి. మీకు ఇక్కడ రెజ్యూమేలో డౌట్లు ఉన్నా, లేకపోతే ఎలా కాంటాక్ట్ అవ్వాలి, రెజ్యూమే ఇంటర్వ్యూ ఎలా తీసుకోవాలి, ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలి, ఇలాంటివి ఏదైనా డౌట్స్ ఉన్నా ఎవ్రీథింగ్ ఐఎమ్ ఓకే టు ప్రొవైడ్ యూ గైడెన్స్. సో నో ప్రాబ్లం. ఫ్రీగా ఎప్పుడు ఉన్నా కానీ మీరు జస్ట్ మెసేజ్ చేయండి. డెఫినెట్గా నేను రెస్పాండ్ అవుతాను. మీకు ఏరే ప్రాజెక్ట్లో డౌట్స్ ఉన్నా ఓకేనా, జస్ట్ నాకు చెప్పండి. నేను ఖాళీ శనివారం ఆదివారం ఖాళీ ఉన్నప్పుడైనా డైరెక్ట్గా మనం కనెక్ట్ అవుదాం. మీటింగ్లో మనం పర్సనల్ కనెక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్ని రిజాల్వ్ చేస్తాను అనమాట. సో దట్ మన దగ్గర నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకోవాలంతే. ఓకేనా? సో నేను ఒక లింక్ పంపిస్తాను. సో ప్లీజ్ అప్లోడ్ యువర్ థింగ్స్ ఇన్ దట్ లింక్. సో ఐ విల్ ప్రొవైడ్ యూ ఇన్ చాట్. రికార్డింగ్ స్టాప్ చేశారు. Yeah.